దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రియమైన దైవజన్మ, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని థర్డ్ వేవ్ దినాల్లో దేవుని కాపుదల, భద్రత, పోషణ, సంరక్షణలో మీరు మంచి ప్రార్థనా జీవితంలో కొనసాగుతున్నారని విశ్వసించి గొప్ప దేవునికి నేను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రాముఖ్యమైన అంశానికి మరలా మనం వచ్చాం. గిలాదులోని 20వ భాగం. గిలాదులోని 20వ భాగం. మరి ముందుగా మూలవాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలకు రాసిన గ్రంథము 60వ అధ్యాయము 8వ వచనం. మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పల్లెము. మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పల్లెము. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మితిలేని కృప, కనికరం, దయ, వాత్సల్యత మెండుగా నీ బిడలమైన మా పైన ఉంచి నాయన గడిచిన కాలమంతా నాయన మీరు కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన మరి భయంకరమైన దినాల్లోకి వెళ్తూ ఉన్నాం. అయ్యా మీరు అక్కడ సమీపం ఉంటుందని మేము తెలుసుకొని మమ్మల్ని మేము నిష్కలంకులుగా, నిందారహితులుగా, నిర్మలమైన మనస్సాక్షి గల వారి వలె రూపుదిద్దుకోవటానికి, రూపాంతరము చెందటానికి మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగోనైనా కూడి వచ్చిన బిడ్డలందరినీ పాత సన్నిధిలో అప్పచెప్తున్నాం. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, దాచుకొనగలిగిన హృదయం ఈ బిడ్డలకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. విత్తబడే వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి. నేర్చుకునే సత్యాలు మా జీవితాల్లో ప్రయోగించడానికి మీరే కృప చూపించమని, చాలిన దేవుడిగా మహిమ పొందమని, నజరేయుడు, మా ప్రాణనాథుడు, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పల్లెము. యెహోవా దేవుడు చెప్పిన స్టేట్మెంట్ ఇది. మరి ఇంగ్లీష్లో అయితే వాష్ బేసిన్ అన్నటువంటి మాట మనం గుర్తుపెట్టుకోవాలా. అలాగే హెబ్రీ భాషలో రాసి వాష్ బేసిన్ లేదంటే వాష్ పాట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? మోయాబు. ఇందుకు ఈ మోయాబు ఎవరు? మోయాబు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే లోతు కుమార్తెలు ఎప్పుడైతే సొదొమ గొమొర్రా నుంచి పారిపోయినారో వారు సోయర్ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో లోతు కుమార్తెలు తమ తండ్రికి ద్రాక్షారసము తాగించి పాపం చేసినప్పుడు కుమారుడు మరి పెద్దదానికి కుమారుడు పుడితే వానికి మోయాబు అని పేరు పెట్టినట్లు మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. మోయాబ్ పరిశుద్ధ గ్రంథంలో మే యాబ్, అబా ఫాదర్. మే అంటే ఫ్రమ్ అని కానీ ఆఫ్ అని కానీ అర్థం. కాబట్టి తండ్రి నుంచి పుట్టినవాడు, తండ్రి ద్వారా పుట్టినవాడు అని అర్థం. ఇక్కడ తండ్రి అన్నప్పుడు కన్న తల్లి ఆమె తండ్రి ద్వారా పుట్టినవాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ సెమిటిక్ లాంగ్వేజెస్ అయినటువంటి హీబ్రూ, అరబిక్ వాటిలో మనము చూస్తే ఫ్రమ్ ద ఫాదర్ అనేటువంటి అర్థం కూడా వస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ మోయాబుకు అర్థమైందంటే ఎ ల్యాండ్ జస్ట్ షార్ట్ ఆఫ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. వాగ్దానము చేయబడిన దేశానికి
చాలా దగ్గరలో ఉండే చోటు, దేశము, ప్రాంతము అని అర్థం. కాబట్టి లోతు తన పెద్ద కుమార్తెకు కనిన కుమారుడు మోయాబు. అలాగే ఈ మోయాబీలు ఎవరైతే లోతు పెద్ద కుమార్తె ద్వారా పుట్టినాడో మోయాబు, ఈ మోయాబు వంశీయులంతా కూడా మోయాబీయులు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సత్యాన్ని మనం ఆదికాండము 19వ అధ్యాయం 37వ వచనంలో చూస్తున్నాం. వారిలో పెద్దది కుమార్ని కని వానికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడుగా ఎంచబడును అన్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ మోయాబ్ అన్నటువంటి పేరు, దానికి ఉన్నటువంటి అర్థం ఎగ్జాక్ట్గా ఆ పుట్టుక గురించి చెప్పిందే కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవునికి వీరు ఇష్టము లేనివారుగా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి ఇష్టం లేనివారుగా. యెహోవా దేవుడైతే ఈ మోయాబీయుల్లో 10వ తరము వారు కూడా ఇశ్రాయేల్ సమాజంలో చేరకూడదు అని చెప్పినాడు. ఎందుకు చేరకూడదు? అక్కడ పుట్టినటువంటి మోయాబు సక్రమంగా పుట్టలేదు, దేవుని ఆలోచన చొప్పున పుట్టలేదు. లోతు కుమార్తెలు సొదొమ గొమొర్రాల్లో వాళ్ళు జీవించిన కాలంలో సొదొమ జీవితాన్ని, గొమొర్రా జీవితాన్ని వాళ్ళు అలవాటు చేసుకున్నారు. ఏంటి సొదొమ గొమొర్రాల జీవితం? పాపము, విచ్చలవిడి జీవితము, విశృంఖల జీవితము, వావి వరుసలు లేనటువంటి జీవితము. మరి ఈ సొదొమ గొమొర్రాలు గురించిన మొర్ర బహు గొప్పదైతేనే యెహోవా దేవుడు దిగి వచ్చి చూస్తున్నాడు. యెహోవా దేవుడు అగ్నిగంధకాల చేత కాల్చివేయాలనుకున్నాడు. అయితే తాను స్నేహం చేసిన అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతు కుటుంబాన్ని అబ్రాహామును బట్టి మరి రక్షించటం కోసము లోతు కుటుంబాన్ని అక్కడి నుంచి తప్పించినట్టు మనం చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళు ఎప్పుడైతే దేవుడు తప్పించుకొని పొమ్మని లోతుకు చెప్పినప్పుడు, లోతు తన భార్యను కుమార్తెలను తీసుకుని బయలుదేరినప్పుడు లోతు ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ సమీపంలో ఉన్నటువంటి సోయర్కు వెళ్ళటానికి పర్మిషన్. సరే, ఆ పర్మిషన్ వచ్చింది. వీళ్ళు సోయర్కు వచ్చినారు. మధ్యదారిలో లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభమైపోయింది. లోతు 2 కుమార్తెలు సోయర్కు చేరుకున్నారు. సోయర్కు చేరుకున్న తర్వాత లోతు కుమార్తెలు తమ తండ్రికి ద్రాక్షారసము తాగించి శయనించినారు. ఇంతకీ ద్రాక్షారసం ఎక్కడిది? అప్పుడప్పుడు వాళ్ళకి ద్రాక్ష పండ్లు ఎప్పుడు దొరికినాయి సోయర్లో? ద్రాక్ష పండ్లు దొరికి వాళ్ళు ద్రాక్షారసం చేయించినారా? బైబిల్ అలా రాయబడలేదు. ఇంకో పాసిబిలిటీ ఏంటి? మనం యాకోబు జీవితంలో చూసినప్పుడు యాకోబు బయలుదేరి తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు తన వెంట చేతికర్ర అలాగే నూనె తీసుకుపోయినట్టు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ లోతు కుమార్తెలు వెంట ఏం తెచ్చుకున్నారంటే ద్రాక్షారసము తెచ్చుకున్నారు. ద్రాక్షారసం అంటే వాళ్ళు అడిక్టెడ్ అని చెప్పారా? ద్రాక్షారసం లేకపోతే మన వల్ల కాదు. మనం ఈ కల్చర్లో ద్రాక్షారస పానం, ఇంకో మాటలో చెప్పాలంటే మద్యం అలవాటు చేసుకున్నాము. ఈరోజు ప్రపంచమంతా పబ్ కల్చర్ చూస్తున్నాం. మగ పిల్లలు కాదు కదా, ఆడపిల్లలు తాగుతూ ఉన్నారు. నేను చాలాసార్లు బెంగళూరుకి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ బయట ఆడపిల్లలు సరదాగా కూర్చొని తాగేస్తూ ఉన్నారు. అది చూడటానికి మనకైతే వింతలాగా ఉంటుంది, కానీ అక్కడ వాళ్ళకి ఒక నార్మల్ ప్రాక్టీస్. కాబట్టి ఇలాంటి కల్చరు ఇప్పుడు కాదండి, ప్రపంచ తొలి దినాల్లోనే ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలా. అది దేవునికి ఇష్టమైన కల్చర్ కాదని కూడా జ్ఞాపకం చేసుకోవాలా. అందుకే దేవుడు అగ్నిగంధకాలు అక్కడ కురిపించినాడని జ్ఞాపకం చేసుకోవాలా. ఇలాంటి కల్చర్ నుంచి దేవుని బిడ్డలు దూరంగా ఉండాలనేది జ్ఞాపకం చేసుకోవాలా.
నువ్వు ఇలాంటి కల్చర్కు నువ్వు దూరంగా ఉండకపోతే జాగ్రత్త. ఒకవేళ నువ్వు జీవితకాలం అంతా తప్పించుకోవచ్చునేమో. దేవుడు నిన్ను ఆయన లాంగ్ రోప్ గ్రేస్ మీకు ఇవ్వచ్చు. కానీ చివరికి నరకానికి, ఎక్కడైతే అగ్నిగంధకాలు ఉంటాయో, అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడికి వెళ్తామని మనం జ్ఞాపకం చేసుకోవాలా. మరి ఈ ద్రాక్షారసము వెంట తెచ్చుకున్నటువంటి లోతు కుమార్తెలు ఆ ద్రాక్షారసము చేత నీతిమంతుడైనటువంటి తండ్రిని తాపించి ఆయనతో శయనించి యెహోవా సమాజములో చేరకూడని కుమారులను కన్నారని మీరు గుర్తుపెట్టుకోవాలా. పెద్దవాడు మోయాబు. ఈ మోయాబీయులకు మూల పురుషుడు. చిన్న కుమార్తె కుమారుడు అమ్మోనీయులకు మూల పురుషుడు అని గుర్తుపెట్టుకోవాలా. యెహోవా దేనికి ఇష్టము లేనివారు, సక్రమంగా కాకుండా అక్రమముగా పుట్టినవారు. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా చూస్తే కొన్నిసార్లు దేవుని బిడ్డలు వివాహాలు చేసుకునేటప్పుడు మరి వారు సక్రమంగా కాకుండా కొన్నిసార్లు అక్రమంగా చేసుకున్న పలు సందర్భాలు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. కొన్ని సక్రమమైన సంబంధాలు కూడా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఈ సక్రమమైన సంబంధాలు దేవుని ప్రణాళికని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అన్ని జనులను కూడా విడిచిపెట్టడు. వాళ్ళు పాపాన్ని విడిచిపెడతారా, ఎప్పుడు ఆయన్ని తెలుసుకుంటారా, ఎప్పుడు ఆయన మార్గంలోకి వస్తారా, ఎప్పుడు ఆయన్ని దేవుడిగా అంగీకరిస్తారా, ఎప్పుడు పరిశుద్ధ జీవితం జీవిస్తారని ఆయన చేతులు అన్య జనుల వైపుకి ఎప్పుడు ఆయన చాచి ఉంటాడని గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధ బైబిల్ కింద మనం చూస్తే అబ్రహాము మరి పరిస్థితులను బట్టి హాగర్ని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. హాగరు ఇష్మాయేలీయురాలు. చూడండి. అలాగే షల్మాను రాహాబును వివాహం చేసుకున్నాడు. రాహాబును మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తే వేష అని చూస్తూ ఉన్నాము. అలాగే బోయాజుని చూస్తే రూతును వివాహం చేసుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. రూతు మోయాబీయురాలు, యెహోవా సమాజంలో చేరకూడదు. అయినా కానీ యెహోవా దేవుడు రూతుకు పర్మిషన్ ఇచ్చినట్టు మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే దావీదు బత్షెబని వివాహం చేసుకున్నాడు. మరి బైబిల్లో బత్షెబ ఎవరు? హిత్తీయురాలని డైరెక్ట్గా మనకి ఎక్కడ కనపడదు. కాకపోతే తన గ్రాండ్ ఫాదర్ అయినటువంటి అహితోపెల్ అనేవాడు దుర్మార్గుడు. మరి దావీదుకు ఒక నమ్మకమైన అడ్వైజర్. ఈ అడ్వైజర్ వచ్చేసి బత్షెబకు గ్రాండ్ ఫాదర్. చూడండి, అహితోపెల్ హిత్తీయుడని గుర్తుపెట్టుకోవాలి మీరు. కాబట్టి బత్షెబ కూడా హిత్తీయురాలు అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఈ సంబంధాలని ఆయన పర్మిట్ చేసినాడు, ఆయన లీగలైజ్ చేసినాడు అని గుర్తుపెట్టుకోవాలి. అలాగని ప్రతి సంబంధము సక్రమము అని చెప్పటానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, లోతు కుమార్తెలతో బిడ్డలను కంటాం. మోయాబు కానీ అమ్మోను కానీ వాళ్ళు యెహోవా సమాజంలో చేరకూడని వారు. చేరాలంటే మళ్ళీ ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారమే చేరాల. రూతు అలాగనే చేరిందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మెసేజ్ మధ్య భాగంలో నేను ఆ భాగాన్ని కూడా టచ్ చేస్తాను. మరి మోయాబీయులు అన్నప్పుడు ఈ మోయాబుల దేవుడు ఎవరు? ఈ మోయాబీయులు దేవుని జనంలోకి రాలేదు, దేవుడు వాళ్ళ 10వ తరం కూడా రాకూడదు అని చెప్పినప్పుడు వారు అన్యులు అన్నమాట చెప్పాలా. ఈ మోయాబీయుల దేవుడు ఎవరంటే సంఖ్యాకాండము 21వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే మోయాబు
నీకు శ్రమ. కెమోష్ జనులారా మీరు నశించితిరి. కెమోష్. ఈ కెమోష్ అనేది ఒక దేవత. ఇంకా చెప్పాలంటే చాలామంది బైబిల్ పండితుల ఇంటర్ప్రిటేషన్ ప్రకారం ఒక ఫాలెన్ ఏంజల్, పడిపోయిన దేవదూత, డెస్ట్రాయర్ అని, నాశనం చేసేవాడని, అనగదొక్కేవాడని, చేప దేవుడు అని ఈ కెమోష్కు పేరు. ఈ మోయాబీయులు ఈ కెమోష్తో పాటు అష్తారోత్ అనే దేవతను కూడా పూజించేవాళ్ళు. ఇంకో మాటలో చెప్పాలంటే పరలోకం నుంచి పడిపోయినటువంటి లూసిఫర్, వాడు పడిపోవటానికి ఒకటే కారణము, దేవునికి సమానంగా చేసుకోవాలనుకున్నాడు. దేవుడు ఆరాధింపబడినట్టు నేను కూడా ఆరాధించబడాలనుకున్నాడు. వాడు పడిన కాడి నుంచి వాడి ఫాలోయర్స్ అందరు కూడా వాళ్ళు భూమిపైన సాతానును దేవతగా చేయటము, పూజించటము మరి ఆ కాలంలో జనులకు నేర్పించినారు. మరి ఇలాంటి ప్రలోభాల్లో చాలామంది ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు కూడా పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి అన్య జనాంగం పడిపోయిన దేవదూతల్ని ఆరాధించేవారు, ఇశ్రాయేలు ప్రజలంటే గిట్టని వారు, ఇశ్రాయేలు ప్రజలను ద్వేషించేవాళ్ళు, ఇశ్రాయేలు దేవుణ్ణి పూజించని వారు, ఇలాంటి వారిని యెహోవా దేవుడు ప్రేమించినాడా? ప్రేమిస్తాడా? అద్భుతమండి. యెహోవా దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించటం వారు మారటం కోసము, వారు ఆయన జనులని కనుగొని ఆయనకు జనంగా మారేంత వరకు ఆయన ప్రేమిస్తూ ఉంటాడు. అలాగని వాళ్ళు తప్పులు చేస్తే వదిలిపెడతాడంటే ఎవరిని విడిచిపెట్టాడు? ఆయన దగ్గర పక్షపాతం లేదు. ఆయన మోషేకు శిక్ష వేసినాడు, దావీదుకు శిక్ష వేసినాడు. తప్పు చేస్తే ఆయన విడిచిపెట్టాడు. కాబట్టి మోయాబీలు తప్పు చేస్తే మోయాబీలకు పనిష్మెంట్ వస్తుంది, ఇశ్రాయేలీలు తప్పు చేస్తే ఇశ్రాయేలీలకు కూడా పనిష్మెంట్ వస్తుంది. మరి ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే దేవుడు మోయాబీయుల పట్ల ఎంత శ్రద్ధ తీసుకున్నాడు, ఆయనకి ఎంత ప్రేమ మనం అర్థం చేసుకోవాలా. మోషే చెప్తున్నాడు, మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లా నేను. అబ్బా, యెహోవా దేవుడు ఆ మోయాబు మార్గమున ప్రయాణం చేసేటప్పుడు మోషేకు చెప్తూ ఉన్నాడు. చూడండి ఏం చెప్తున్నాడు, మోయాబీయులను బాధింపవద్దు. ఎంత గొప్ప మాట చూడండి. ఒకవేళ యెహోవా దేవుని స్థానంలో మనకైనా ఉండింటే వీళ్ళకి మనం అంటే గిట్టదు కాబట్టి వీళ్ళని మనం ఏదో ఒకటి చేయాలని ఆలోచించుకొని ఉంటాం. కుదిరితే ఏదో ఒకటి చేసే పోతాం. కానీ యెహోవా దేవుడు ముందుగానే చెప్తున్నాడు, ఈ ఇశ్రాయేల్ అంటే గిట్టని ప్రజలను చూచి కూడా వీళ్ళని బాధింపవద్దు. రెండవది, వారితో యుద్ధము చేయవద్దు. ఇశ్రాయేలీలకి యుద్ధం చేయాలంటే ఒక ఆట, అవకాశం దొరికితే యుద్ధం చేస్తారు. వాళ్ళ నేచర్ అలాంటిది. ముందుగానే యెహోవా దేవుడు చెప్తున్నాడు, బాధించకూడదు, వాళ్ళతో యుద్ధం చేయకూడదు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చి తిని, ఆ మోయాబు వారికి ఆ ప్రాంతాన్ని నేను ఇచ్చినాను. ఎందుకంటే ఆయన లోతును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. సొదములో లోతును ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహామును బట్టి లోతును జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు నా సహోదరుడు సహోదరి, నీ తాత ముత్తాతలను బట్టి, నీ మూల పితరులను బట్టి దేవుడు ఈరోజు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారి భయము, వారి భక్తి, వారి ప్రార్థన జీవితం, వారి దేవుని కోసం వారు పడిన చిన్న చిన్న కష్టాలు అవన్నీ జ్ఞాపకం చేసుకొని నేటి వరకు నిన్ను సజీవునిగా ఉంచి ఆయన కాచి కాపాడుతూ ఆయన కృపలను నీకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన నీ పితరులను మర్చిపోయే దేవుడు కాదు. ఆయన పట్ల భయం భక్తి గల వారిని మర్చిపోయే దేవుడు కాదు. దేవుడు మోయాబీలు ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే కూడా
మాట్లాడుతూ ఉంటే కూడా, విరుద్ధమైన కార్యాలు చేస్తూ ఉంటే కూడా వాళ్ళ పట్ల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు, శ్రద్ధ కలిగి ఉన్నాడు. వారికి అవసరమైనంత ప్రొటెక్షన్కు ముందుగానే ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు, వారి భూమిలో ఏది నీకు స్వాస్థ్యంగా ఇయ్యను. మీరు కావలసుకుని యుద్ధానికి పోయి గెలుచుకోని ఆ స్థలాలు ఆక్యుపై చేసుకుందాం అనుకుంటూ ఉండారేమో. కుదరదు, నేను ఇవ్వనని చెప్తున్నాడు. నేను ఇచ్చినాను వాళ్ళకి ఆ ప్రాంతము, ఆ ప్రాంతం లోతును బట్టి వాళ్ళకి ఇచ్చినాను, వాళ్ళ ప్రాంతం వాళ్ళకి ఉన్నియండి అని. యెహోవా దేవుని ప్రేమ, ఆయనకి విరుద్ధంగా ఎవరు జీవించినా, విరోధంగా ఎన్ని చేసినా, వారు తప్పు అని ఒప్పుకుంటే, మారు మనసు పొందితే ఆయన వారిని కనికరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మనం ఈ గిలాదులో చాలామంది జీవితాలు ధ్యానించినాం. గిలాదులో స్పెషాలిటీ అది. ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ మనిషి ఎన్ని తప్పులు చేసినా, ఎప్పుడైతే ప్రార్థన చేసినాడో దేవుడు మనిషిని క్షమించినాడు, తన బిడ్డగా చేసుకున్నాడు. అద్భుతమైనటువంటి క్షమాపణ. గిలాదులో అలాంటి వంశాలు మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు మనం మోయాబీల గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకు నేర్చుకుంటున్నాం? అందుకోసమే నేర్చుకుంటున్నాం. మోయాబీలు ఎట్లాంటోళ్ళు, వాళ్ళు లాస్ట్కి ఏ విధంగా మారినారు, అది నేర్చుకొని మన జీవితాల్లో ఆ సత్యాన్ని పాటించడం కోసం. దేవుడు మరి మోయాబీలను ప్రేమించినాడు, ఎప్పుడు శిక్షించలేదా? శిక్షించినాడు. వాళ్ళు చాలా, వాళ్ళ చేష్టలు శృతి మించితే ఆయన వాళ్ళని పనిష్ చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తే, కీర్తనలకు రాసిన గ్రంథం 83వ అధ్యాయం మరి మొదటి 18 వచనాల్లో మనం జాగ్రత్తగా చదువుకుంటూ పోతే అనేక సందర్భాలు మనం చూస్తాం. 4వ వచనంలో చూస్తే, వారు ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఇశ్రాయేలుని పేరు జ్ఞాపకము రాకపోవునట్లు. నంబర్ 1, ఈ మోయాబీలకి ఇశ్రాయేలు అన్న పేరే జ్ఞాపకానికి రాకూడదంట. రెండవది, వాళ్ళు జనముగా ఉండకూడదంట. ఏం చేయాలంట? సంహరించాలంట, చంపేస్తాం రండని. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధంగా నిబంధన చేయుచున్నారు. గుడారపవాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, హగ్రీయులను, గెబలు వారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను నీకు విరోధంగా నిబంధన చేసుకొని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయం చేయుచున్నారు. ఎన్ని జనాలు చూడండి, యెహోవా దేవునికి విరోధంగా, లేదంటే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకి విరోధంగా. మరి ఒక్క జనాంగానికి విరుద్ధంగా ఇన్ని జనాంగాలు లేచి ఇశ్రాయేల్ని నాశనం చేయాలా, భూమిపైన ఉండకుండా తుడి చేయాలా అని అనుకొని ఎన్ని చేసినా ఈ రోజుకి ఇశ్రాయేల్ దేశం అట్లే ఉందండి. ప్రపంచంలో 40 సార్లు పాడు చేయబడిన పట్టణం, నేలమట్టము చేయబడిన పట్టణం యెరూషలేం. కానీ 40 సార్లు కూడా యెరూషలేం కట్టబడిందని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. దాన్ని బట్టి ఇశ్రాయేలీల పట్టుదల ఏంటో మీరు జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు ఎలాగన వారికి సహాయంగా ఉన్నాడో మీరు జ్ఞాపకం చేసుకోవాలా. 12వ వచనంలో చూస్తే, దేవుని నివాస స్థలములను మనం ఆక్రమించుకుందామని వారు చెప్పుకొనుచున్నారు. చూడండి, దేవుని నివాస స్థలములను మనం ఆక్రమించుకుందామని చెప్పుకుంటూ ఉన్నారంట. 16వ వచనంలో చూస్తే ఒక ప్రవచనాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దావీదు రాసిన కీర్తనలో అనేక ప్రవచనాలు ఉండటం మీరు జ్ఞాపకం చేసుకోవాలా. ఆ ప్రవచనాలని మీరు అర్థం చేసుకోవాలా. ఆ ప్రవచనాలను బట్టి మీరు ప్రార్థన చేయాలా. యెహోవా, వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణ అవమానము కలుగు చేయము. ఈ మోయాబుకు మాత్రమే కాదు, ఈ మిగతా జనాంగాలకు అంతా కూడా
పూర్ణ అవమానం, సంపూర్ణమైన అవమానం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు వాళ్ళు యెహోవా దేవుని నామమును వెతుకుతారంట. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక. కాబట్టి ఆ 15వ వచనము, 16వ వచనం, 18వ వచనం చూస్తే వారు నీ నామమును వెదుకున్నట్లు అన్నమాట. 18వ వచనంలో చూస్తే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక. ఒక పాజిటివ్ నోట్. అది కీర్తనకారుడి ఆశ, అభిలాష, ప్రార్థన. నీకు నాకు అలాంటి ఆశ, అభిలాష, ప్రార్థన ఉండాలా? అన్యజనులు నశించటం కోసము ప్రార్థన చేయకూడదు. వారి రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలా? ప్రత్యేకించి ఆ చివరి రోజుల్లోకి మనము వచ్చి ఉంటున్నాము. నా సహోదరుడు, సహోదరి, నువ్వు అన్యజనుల రక్షణ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నావా? వాని గూర్చిన భారము నీ హృదయంలో ఉందా? నువ్వు ప్రశ్నించుకోవాలి. మరి ఈలాగున మాట్లాడుకుండే మోయాబీయులు, ఆ అన్యజనాంగం వారు, మరి వారి యొక్క చేష్టలు శృతి మించినప్పుడు యెహోవా దేవుడు వారిని అణిచివేసిన విధానం అద్భుతం. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చూస్తే, ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడి నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తము వలె కనబడెను గనుక వారు అది రక్తము సుమా, రాజులు ఒకరినొకరు హతము చేసుకుని నిజముగా హతులైరి, మోయాబీయులారా దోపుడు సొమ్ము పట్టుకుందాము రండని చెప్పుకుంది. వారు ఇశ్రాయేలు వారి దండ దగ్గరికి రాగా ఇశ్రాయేలు లేచి వారిని హతము చేయుచుండ్రు గనుక మోయాబీయులు వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. ఇశ్రాయేలీలు వారి దేశంలో చొరబడి మోయాబీయులను హతము చేసిరి. చూడండి, అవసరమైనప్పుడు దేవుడు మోయాబీయుల్ని పనిష్ చేసినట్టు మనము చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే, ఆ కాలమున వారు మోయాబీయులలో బలముగల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి, ఒకడునూ తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలు చేతి క్రింద అనపబడగా దేశము 80 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. మోయాబీయులు అణచబడితే ఇశ్రాయేలీలు నిమ్మలంగా ఉన్నారంట. దేశము నెమ్మదిగా ఉన్నిందంట. ఫర్ 80 లాంగ్ ఇయర్స్, 80 సంవత్సరాలు. అదే దేవుడికైనా మోయాబీయులను అణచకపోతే ఈ 80 సంవత్సరాలు ఇశ్రాయేలీలు నరకాన్ని చూసి ఉంటారు. ఆమోస్కు రాసిన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే, యెహోవా సెలవిచ్చినదేమనగా, మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించుదును. ఏలైనగా వారు ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి. మోయాబు మీద నేను అగ్ని వేసేదను, అది కెరియోతు నగరాలను దహించి వేయును. గొల్లును రణకేకలను బాకానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును. మోయాబీయులకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలము చేసేదను. వారితో కూడా వారి అధిపతులందరినీ నేను సంహరించేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, చూడండి, యెహోవా దేవుడు మోయాబీయులు 3 సార్లు 4 సార్లు దోషాలు చేస్తూ ఉంటే తప్పకుండా దానిని శిక్షింతును. ఇది ప్రపంచంలో వాక్యాన్ని రాంగ్ ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్మాదులు బయలుదేరినారు. ఆ ఉన్మాదులు యెహోవా దేవుడు పక్షపాతి, యేసుక్రీస్తు పక్షపాతి అని చెప్పటానికి ఏవేవో దృష్టాంతాలు తీసుకొచ్చి మరి వాక్యము తెలియని వారిని మరి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చక్కగా యెహోవా దేవుడు అదే అధ్యాయంలో మరి మోయాబీలను శిక్షించిన దేవుడు ఇశ్రాయేలీలను శిక్షిస్తాడా లేదా? శిక్షిస్తాడు. ఆయన విడిచిపెట్టడు, నా ప్రజలని విడిచిపెట్టడు. ఆయనకు తప్పు చేస్తే ఎవరు చేసినా, అది అన్యులు చేసినా మనం చేసినా వారికి రావాల్సిన శిక్ష
వచ్చి తీరుతుంది. ఇదే ఆమోసుకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం నుంచి చూస్తాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలైనగా వారు తమ పితరులను అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి. యూదా మీద నేను అగ్ని వేసెదను, అది యెరూషలేము నగరులను దహించి వేయును. వాళ్ళని ఆయన విడిచిపెట్టడు. చూడండి 6వ వచనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పక దానిని శిక్షింతును. ఏలైనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేయుదురు, దరిద్రుల నోట్లో మన్ను వేయుటకు ఆశపడదురు, దీనుల త్రోవకు అడ్డం వచ్చెదురు. తండ్రియు కుమారుని ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు. తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరుచుకొని బలిపీఠములన్నిటి యొద్ద పండుకొందురు. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు. దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గలవారునకు అమోరీయులను వారి ముందర నిలవకుండా నేను నాశనం చేసితిని కదా. పైన వారి పొలమును క్రింద వారి మూలమును నేను నాశనం చేసితిని కదా. మరియు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించి అమోరీయుల దేశమును మీకు స్వాధీనపరచువలనని 40 సంవత్సరముల అరణ్యమందు మిమ్మల్ని నడిపించితిని కదా. మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను మీ యవనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించి తిని. ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు నిజమైనవి కావా? ఇదే యెహోవా వాక్కు. దేవుడు మరి ఆయన ప్రజల్లో ప్రవక్తలను నాజీరులను తయారు చేస్తే వీళ్ళేం చేస్తున్నారో చూస్తాం. ఇశ్రాయేలీయులు అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి. చూడండి ఇశ్రాయేలీయులు చేసే పని. అన్యులు కాదు, దేవుని ప్రజలు. ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి. ఈరోజు చాలామంది దైవ సేవకులు చేస్తున్నటువంటి పొరపాటు చాలా పెద్ద పెద్ద సంఘాల్లో. మరి సౌత్ ఇండియాలో ఒక పెద్ద సంఘానికి కొన్ని సంవత్సరాల క్రితము మీటింగ్లకి నేను పిలువబడ్డాను. మీటింగ్లు 3 రోజులు ముగిసినాయి. ఆ చివరి రోజు ఆ మీటింగ్ అయిన తర్వాత పాస్టర్ గారు వచ్చి, బిషప్ గారు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారని చెప్పినారు. ఎక్కడంటే ప్రక్క రూమ్లో ఉన్నామని చెప్పినారు. నేను ప్రక్క రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ పాస్టర్లందరూ కూర్చున్నారు, బిషప్ గారు కూర్చొని ఉన్నారు. మరి అక్కడంతా ఏందో సర్వ్ చేయబడుతూ ఉంది. చూస్తే అది మద్యము అని నాకు అర్థమైంది. నేను వెంటనే బిషప్ గారికి చెప్పినాను, నన్ను క్షమించండి, నాకు ఈ అలవాటు లేదు అన్న మాట చెప్పినాను. బిషప్ గారు నవ్వి అదేం తప్పు లేదు అన్న మాట చెప్పినారు నాకు. నేను చెప్పినాను, లేదు అది తప్పు అన్న మాట చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తున్నాను. నేను మళ్ళీ ఆ తర్వాత ఆ సంఘానికి నేను ఎప్పుడు కూడా పిలువబడలేదు. గమనించండి, ఎవరు ఎలాంటి తప్పులు చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులకి ఇలాంటి చెడుతనము, దేవుని ప్రవక్తలకు నాజీరులకు ద్రాక్షారసం తాగించే తత్వం ఉంది. ఆ తత్వం ఈరోజు వరకు చాలామంది దేవుని బిడ్డలకు ఉంది. నువ్వు త్రాగుతూ ఉన్నావా, నరకం నీ కోసం కాసుకొని ఉంది. నువ్వు ఇతరులకు త్రాగటానికి సహాయం చేస్తూ ఉన్నావా, నరకం నీ కోసం కాసుకొని ఉంది. పాతాళం నోరు తెరుచుకుని ఉంది, అది నిన్ను మింగేస్తుంది. అది దేవునికి అసహ్యమైన కార్యమని, ఏహ్యమైన కార్యమని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. పరిశుద్ధ దేవుని పిల్లలుగా నువ్వు పరిశుద్ధ జీవితం జీవించాలని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి దేవుడు ఇశ్రాయేలును శిక్షించిన ఇంకొక సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1 నుంచి 17వ వచనం వరకు ఉంది. 5 వరకు చదువుతాను. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. షిత్తీం పేరు ఎక్కడో విన్నామే.
ఎప్పుడు విన్నాము షిత్తీం అనే పేరు? షిత్తీం అంటే మనము ముండ్ల చెట్టు నేర్చుకున్నాం. కాబట్టి ఈ అకేషియా ఉన్నటువంటి ప్రాంతం, అక్కడ ఎవరున్నారు? మోయాబీయులు ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే మోయాబీయులు ముండ్ల చెట్టు వంటి వారు, వాళ్ళ నేచర్. ఇశ్రాయేలీలు షిత్తీములు దిగి వీరితో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు ఏం చేసినారో చూద్దాం. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఇశ్రాయేలీలకి అన్నం పెడితే చాలు, ఏం చేయమంటే అది చేస్తారు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వము అమ్ముకొనినా ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను జాగ్రత్త, ఏవి తినాలో ఏవి తినకూడదో తెలుసుకోవాలా. ఈరోజు చాలామంది ఆ కండిషన్ దాటేస్తూ ఉన్నారు. వారు ఏదేదో వాక్యాలు చెప్తూ ఉన్నారు. జాగ్రత్త, వీటికి దూరంగా ఉండాలా. ఇది నీ దేహాన్ని, నీ ఆత్మను అపవిత్రపరుస్తాయని నువ్వు తెలుసుకోవాలా. అట్లు ఇశ్రాయేలీలు బయల్పెయోరుతో కలుసుకుని నిందిన వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. జాగ్రత్త, ఇలాంటి అన్య దేవతలకు అర్పించిన బలులు, ఆ ఆహారము నువ్వు భుజిస్తే నీ మీద యెహోవా దేవుని కోపము రగులుకుంటుంది. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద నుండి తొలగిపోవునని చెప్పాను. కాబట్టి మోషే ఇశ్రాయేలీ న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతివాడును బయల్పెయోరుతో కలుసుకొని తన వశంలోని వారిని చంపవాలని చెప్పాను. చూడండి, పనిష్మెంట్ ఎందుకు? ఎవరితో అయితే స్నేహం చేయకూడదో, ఎవరితో అయితే కలవకూడదో, ఎవరిని యెహోవా దేవుని సమాజంలో చేర్చుకోకూడదో అలాంటి వారితో వ్యభిచారం చేయటము, వారి దేవతలకు నమస్కారం చేయటము, తినకూడని అసహ్యమైన వారి ఆహారము తినటము, తమ్మును తాము అపవిత్ర చేసుకోవటం. యెహోవా దేవుని కోపం రగులుకొనింది. వాళ్ళని యెహోవా దేవుడు పనిష్ చేసినాడు. మోయాబీలు తప్పు చేస్తే మోయాబీలకి పనిష్మెంట్, దేవుని ప్రజలు తప్పు చేస్తే దేవుని ప్రజలకు కూడా పనిష్మెంట్ అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక సందర్భాన్ని మనం నెహెమ్యా గ్రంథంలో చూస్తాం. నెహెమ్యాకు రాసిన గ్రంథం 13వ అధ్యాయం 23-27 వరకు. ఆ దినములలో అష్డోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకుని కొందరు యూదులు నాకు కనబడిరి. అష్డోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలు. ఏమండి, ఎంతసేపు ఇశ్రాయేలీల లోకం మోయాబు స్త్రీలతో వ్యభిచారము చేయటమే. ఇంకో మాటలో చెప్పాలంటే మోయాబు స్త్రీలు వారి వస్త్రధారణ, వారి వేష, వారి భాష, వారి ప్రవర్తన సెక్సీగా ఉంటుందేమో. అందుకే ఎప్పుడు వీరు మోయాబీలతో దేవుడు వియ్యమందొద్దండి, వాళ్ళకు దూరంగా ఉండండి అని చెప్తే వినకుండా వీరు అవకాశం కల్పించుకొని వారు పిలిస్తే చాలు భోజనానికి వెళ్ళిపోవటం, వాళ్ళ దేవతలకు నమస్కారం చేయమంటే చేయటం, వారితో వ్యభిచారం చేయటం. అక్కడి నుంచి ఎంత ఎదిగిపోయినారంటే మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకొని, అన్యులతో సాంగత్యము వద్దు, మరి విగ్రహాలతోనూ విగ్రహ సంబంధమైన వాటితోనూ విగ్రహారాధికలతోనూ కలవకూడదని దేవుని వాక్యం చెప్తే అదేంటి నేరుగా వాళ్ళని వివాహం చేసుకోవటం? ఆలోచించండి. వారి కుమారులలో సగం మంది అష్డోదు భాష మాట్లాడేవారు, వారు ఆయా భాషలు మాట్లాడేవారు, కానీ యూదుల భాష వారిలో ఎవరికి రాదు. చూడండి, వాళ్ళని చేసుకుంటే వాళ్ళ పిల్లలకి యూదుల భాష మాత్రం నేర్పించలేదంట. అన్ని జనాంగం కింద బిడ్డలను వాళ్ళు పెంచినట్లు మనం చూస్తున్నాం. మరి అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పిరికివేసి మీరు
వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొని ఉండవలనని వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించి. అక్కడ 26వ వచనంలో అద్భుతమైన మాట రాయబడింది. ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడే ఇశ్రాయేలీలందరి మీద రాజుగా నియమింపబడినను. అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? కాగా ఇంత గొప్ప కీడు చేయనట్లు, మన దేవునికి విరోధంగా పాపం చేయనట్లును అన్య స్త్రీలను వివాహము చేసుకుని మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగి తిని. కాబట్టి సామాన్యమైన యూదులే కాదు, దేవుడు ఎంతో ప్రేమించి ఎంతో ఘనపరిచిన సొలొమోను సైతం ఇలాంటి పాపం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి సొలొమోను జీవితాన్ని మనం చూద్దాం. సొలొమోను ఏ స్థాయి అంటే ఏ స్థాయికి దిగిపోయినాడు. 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, యెరూషలేము ఎదుటనున్న హేమను పర్వతపు కుడి పార్శ్వమందు అష్తారోతను సీదోనీయుల విగ్రహమునకును, కెమోషను మోయాబీయుల విగ్రహమునకును, మిల్కోమోను అమ్మోనీయుల విగ్రహమునకును ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరిచి. సొలొమోను రాజు మందిరము కట్టినాడు, గ్రేట్. ప్రపంచంలో అలాంటి మందిరము నా భూతో నా భవిష్యత్ అని ఉంటుంది. అలాంటి దేవుని మందిరము కట్టిన సొలొమోను మహారాజు అదేంటి, హేయమైన దేవతలకి, కెమోష్ లాంటి విగ్రహాలకి, మిల్కోమ్ అనే అమ్మోనీయుల విగ్రహానికి, సీదోనీయుల విగ్రహానికి, అస్తారోతుకి, వాటికి ఉన్నత స్థలాలు కట్టించడం ఏంటండి? అంటే 2 బలిపీఠాలా? ఒక పవిత్రమైన బలిపీఠము, ఇంకోటి తుచ్చమైన బలిపీఠం. ఒకరి చేత్తోనే సొలొమోను దిగజారిపోయినాడు. ఎట్లా దిగజారిపోయినాడు? 1 రాజులు 11:1 చూస్తే, మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతలతో తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాను. ఆ స్త్రీలకు ఉన్నటువంటి టాలెంట్ ఏంటంటే, ఎట్టాటోనైనా వాళ్ళ దేహాన్ని చూపించి, వాళ్ళ అందచందాలు చూపించి, వాళ్ళ కుయుక్తులు, లేదంటే వాళ్ళ నటన, జార స్త్రీలకి ఏ లక్షణాలు ఉండే ఆ లక్షణాలని చూపించి వీని వాళ్ళ దేవతల తట్టు త్రిప్పుతారు. కాబట్టి సహవాసం చేయకూడదని యెహోవా దేవుడు ఎన్నిసార్లు చెప్పినా సొలొమోను మహారాజు లాంటి వారు వాళ్ళతో స్నేహం చేయటం ఏంటండి? రాయబడిన మాట, పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొని వచ్చాను. వాళ్ళని చూస్తే చాలంట కామం వచ్చేస్తుందంట. జాగ్రత్త, అన్ని స్త్రీలతో జాగ్రత్త. అన్ని స్త్రీలు నీకు కామాతురత కలుగజేసి వారిని దేహాన్ని, నీ ఆత్మను అపవిత్రపరుస్తారు. వారికి దూరంగా ఉండు. చూడబాక, మాట్లాడబాక. చూడాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, అమ్మ అక్క అని పిలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథము మరి ఇచ్చినటువంటి ఒక జాగ్రత్త, అక్కవనియు చెలికత్తెవనియు వాళ్ళతో మాట్లాడాలంట. కాబట్టి అలాంటి జాగ్రత్త సొలొమోనుకు లేకుండా పోయింది. ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడంటే 700 మంది రాజు కుమార్తెలైన భార్యలు, 700. అలాగే 300 మంది ఉపపత్నులు, మొత్తం 1000 మంది. 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు, ఉంచుకున్నాడు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను. సొలొమోను ఈ స్త్రీల దగ్గరికి, ఒక స్త్రీ దగ్గరికి పోవాలంటే వాళ్ళకి కొంత టైం టేబుల్ ఫిక్స్ చేసి
ఒక స్త్రీ దగ్గరికి ఈరోజు పోయినాడంటే మళ్ళా ఆ స్త్రీ దగ్గరికి పోయేదానికి 3 సంవత్సరాలు పడుతుందండి. సంవత్సరానికి 365 రోజులు. అట్లా 3 సంవత్సరాలు అయితే కానీ ఆ 1000 కంప్లీట్ కాదు. 3 సంవత్సరాలకి ఒకరి దగ్గరికి మరి శయనించటానికి సొలొమోను వెళ్ళేంత పరిస్థితి. ఇంకా ఎలాంటి కామాతురతో మీరు అర్థం చేసుకోవాలా? ఇంత భయంకరమైనటువంటి స్థితి మనము ఎవరి దగ్గర చూడలేము. అలాగే మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, సొలొమోను కెమోషను మోయాబీయుల హేమైన దేవతకు, మొలెకు అను అమ్మోనీయుల హేమైన దేవతకు యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠమును కట్టించెను. 8 నుంచి 10 వరకు చూస్తే, తమ దేవతలకు ధూపం వేయుచు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేసెను. ఎవరినైతే పెళ్లి చేసుకున్నాడో బహుశా వాళ్ళు కండిషన్ పెట్టినారేమో, నేనంటే నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు నా దేవతకు ధూపం వేయటం లేదు అని. ఆ భార్యలను సాటిస్ఫై చేయటం కోసం సొలొమోను హేయమైన దేవతలకు ధూపం వేసినాడు. దౌర్భాగ్యం. బలులను అర్పించినాడు. ఇశ్రాయేలీలే దేవుడు అయిన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నువ్వు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయిను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి అన్న మాట మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. సొలొమోను చేత అన్య స్త్రీలు పాపం చేయించినారు. వాళ్ళని చూస్తే సొలొమోనుకు కామాతురతని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు మరి ఇంత భయము ఇంత భక్తి కలిగి యెహోవా దేవుడు సొలొమోను సొంత కుమారులాగా తలంచి పెంచి పోషించి సంరక్షించి ప్రపంచంలో ఒక మహారాజుగా తయారు చేస్తే ఇలాంటి సొలొమోను ఎలాగ నీ పాపం చేయగలిగినాడు? సొలొమోను మహాజ్ఞాని అని తెలుసు. మరి ఒక ప్రాబ్లం ఉంది, ది గ్రేటెస్ట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ ఏబుల్ టు డూ ద వర్స్ట్ ఆఫ్ ద థింగ్స్ అనేసి. మహాత్ములు నీచమైన కార్యాలు చేస్తారని. మరి ఇలాంటి దైవజ్ఞానం కలిగినటువంటి సొలొమోను ఇంత నీచమైన కార్యాలు ఎలాగన చేస్తూ వచ్చినాడు? ఇక్కడ సొలొమోను యొక్క కొంత బ్యాక్ డ్రాప్ మనము అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ తన ఏన్సెస్ట్రీలో చాలామంది అన్యులు ఉండటము సొలొమోను ఆలోచించినాడేమో. ఇది కొంతమంది థియలాజియన్స్ యొక్క ఆలోచన. అబ్రహాము హాగర్ను చేసుకోలేదా? సల్మాను రాహాబును చేసుకోలేదా? మరి బోయాజు రూతును చేసుకోలేదా? ఆ లీనేజ్లోనే కదా నేను కూడా వచ్చినాను. మరి మా తండ్రి గారైనటువంటి దావీదు మా హిత్తీయురాలైన మా తల్లిని చేసుకోలేదా? కాబట్టి పర్లేదులే అనుకున్నాడేమో. నేను చేసుకుంటాను వీళ్ళందరినీ, ఎంతమందిని చేసుకుంటే ఏమి, దేవుడు నాకు ఆస్తి ఇచ్చినాడు, అంతస్తు ఇచ్చినాడు, ఐశ్వర్యం ఇచ్చినాడు, కాబట్టి నేను లైఫ్ ఎంజాయ్ చేయాలని అనుకున్నాడు. అంతేకాకుండా ఎవరితో అయితే తను కలవకూడదో అలాంటి వారితో కలిసినాడంటే ఒకవేళ తనకి ఈ అన్య జనాంగం యెహోవా దేవుడు చేరకూడదు అని చెప్పినటువంటి ఈ అన్య జనాంగం పట్ల లవ్ ఉందేమో, ప్రేమ. చాలాసార్లు మనము మన పితరుల గురించి చెప్తూ ఉంటాం. మా తాత గురించి గొప్పలు చెప్పుకోవటం, ముత్తాత గురించి గొప్పలు చెప్పుకోవటం అది సహజం మనకి. అలాగను సొలొమోను ఆలోచించినాడేమో. కాబట్టి వాళ్ళు చేసినట్టు నేను చేస్తాను అనుకున్నాడేమో. వాళ్ళకంటే వాళ్ళు దేవుని ప్రణాళిక చొప్పున వారి జీవితాలు కట్టబడితే సొలొమోను సెల్ఫ్గా యెహోవా దేవునికి విరోధంగా యెహోవా దేవుడు సాక్షాత్తు 2 సార్లు ప్రత్యక్షమై హెచ్చరిస్తే కూడా ఇవి మానలేదు. తనకి ఈ అన్యజాతి స్త్రీలు చాలా అందంగా కనపడినారు. కామానికి
మంచి వస్తువులుగా కనపడినారు. ఎంతగా అంటే వాళ్ళు ఏం పెట్టినా తింటాడు, ఏం మొక్కమన్నా మొక్కుతాడు. చూడండి, ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితికి సొలొమోను పోయినాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి జాగ్రత్త. యెహోవా దేవుడు ఏ అన్య జనాంగంతో కలవద్దన్నాడో అన్య జనాంగంతో కలవకూడదు, జాగ్రత్తగా ఉండాలా. మరి దేవుడు ఇలాంటి అన్య జనాంగం, మోయాబీల వంటి అన్య జనాంగం వాళ్ళతో కలవద్దని చెప్పినాడు. అంత మాత్రాన వాళ్ళపైన దాడి చేయండి, యుద్ధం చేయండి చెప్పలా. ఆయన ఒక జెంటిల్ గాడ్, ఈజ్ ఎ లవింగ్ గాడ్, గివింగ్ గాడ్, ఏ ఫర్గివింగ్ గాడ్. ఆయన ఇశ్రాయేలీయులకి ఇంకొంత జెంటిల్నెస్ నేర్పించినాడు. మాట్లాడే తీరు, ఏం మాట్లాడాలా ఏం మాట్లాడకూడదు. ఎవరితో? మోయాబీయులతో. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజు వద్దకు దూతలను పంపి, నీ దేశం గుండా పోటకు దయచేసి నాకు సెలవిమ్మని అడుగగా. చూడండి, ప్లీజ్ మేము నీ దేశం గుండా వెళ్తాము. ఎంత రిక్వెస్టింగ్ మేనర్. ఈరోజు చాలామంది క్రైస్తవులకు అలాంటి మేనరిజం తగ్గిపోయిందని మనం జ్ఞాపకం చేసుకోవాలా. యెహోవా దేవుడు అలాంటి మేనరిజమ్స్ ఆయన ప్రజలకు నేర్పించినాడు. అలాగే ఎదోము రాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజు నొద్దకు అట్టి వర్తమానమే పంపిరు గాని అతడును నేను సెలవీయనని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేశులో నివసించిరి. బాగా గమనించాల. దేవుడు వాళ్ళపైకి యుద్ధానికి పోవద్దండి, వాళ్ళని ఏం చేయొద్దండి అని చెప్పడమే కాదు, వాళ్ళతో ఎలాగ మంచిగా మాట్లాడాలో కూడా ఆయన నేర్పించినాడు. ఇశ్రాయేల్ ప్రజలు అలాగనే మంచిగా మాట్లాడి, అయితే వాళ్ళు దారి తప్పినప్పుడు మాత్రము యెహోవా దేవుడు వారిని శిక్షించినట్లు మనము జ్ఞాపకం చేసుకోవాలా. ఈ మోయాబీయులకి ఇశ్రాయేలీలంటే పడదు, ఇష్టం లేదు. దీనికి ఇంకొక కారణం కూడా ఉంది. ఏంటి ఆ కారణం అంటే, ఇశ్రాయేలుని చూస్తే వాళ్ళకి దడ, భయం. మరి ఆ సత్యాన్ని మనం సంఖ్యాకాండం 22వ అధ్యాయము 3 నుంచి 7 వరకు చూస్తే మనము బాలాకు సందర్భంలో చూస్తూ ఉన్నాం. బాలాకు ఇశ్రాయేలుని చూసి భయపడినాడు. ఎందుకు భయపడినాడు? జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీలకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహం మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. చూడండి, ఎద్దు బీటి పచ్చికను నాకేసినట్లు ఈ ఇశ్రాయేలు జనము మమ్మల్ని నాకేస్తారు. వాళ్ళకిన నాకేస్తే మాకున్న యావత్తు పోతుంది. కాబట్టి వీళ్ళని ఏం చేయాలా? వీళ్ళని యుద్ధం చేసి మనం గెలవలేము. కాబట్టి వాళ్ళ వేలుతోనే వాళ్ళ కన్ను పొడవాలా. కాబట్టి ఈ కుట్ర, ఈ కుతంత్ర బుద్ధి ఈ మోయాబీలకి ఎక్కువని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలిచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానమును పంపెను. చితగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు. వారిని హతము చేయుటకు నేను బలమందుదునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఏలైనగా నీవు దీవించువాడు దీవించబడిననియు, శపించువాడు శపించబడిననియు నేను ఎరుగుదును. ఎంత కమ్మని మాటలు చెప్పి బిలామును లొంగ తీసుకుంటా ఉన్నాడో అర్థం చేసుకోవాలా. జాగ్రత్త నా ప్రియ సహోదరుడు, సహోదరి. చాలామంది నీ జీవపు డంబాన్ని పెంచి నీ జీవపు డంబము చేత నిన్ను పాడు చేస్తారు.
నీ జీవపు డంబం పెంచుకోవద్దు, జాగ్రత్త సుమా. కాబట్టి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకుని బిలాము వద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, మొదట పొగిడినారు, సోదె సొమ్ము చేత పట్టుకొని వచ్చినారు, రాజు మాటలు చెప్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, అధికారులు, బహుఘనత వధించిన అధికారులు వీళ్ళని పంపించినారు, బహుఘనత కలుగజేస్తామని చెప్పినారు. సంఖ్యాకాండం 22:7 చూస్తే, కాబట్టి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని బిలాము వద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, 15వ వచనంలో చూస్తే, బహుఘనత వహించిన మరీ ఎక్కువ మంది అధికారులను పంపించాను. అంటే పెద్ద పెద్ద అఫీషియల్స్ వస్తే ఆ పెద్ద పెద్ద అఫీషియల్స్ని చూసి బిలాము గ్రేట్గా ఫీల్ అయిపోయి లొంగిపోతాడని. 17వ వచనంలో చూస్తే, నేను నీకు బహుఘనత కలుగజేసేదను. దైవ సేవకులు జాగ్రత్త, వీటి నుంచి బయటపడండి. ఎవరో పొగిడితే, ఎవరో సోదె సొమ్మిస్తే, ఎవరో పెద్ద పెద్ద వారి మాటలు చెప్తే, అధికారులు నీ దగ్గరికి వస్తే, బహుఘనత వహించిన అధికారులు నీ దగ్గరికి వస్తే నీకు బహుఘనత కలుగజేస్తామంటే పొర్లిపోవద్దు, జాగ్రత్త. అది సేటన్ ట్రాప్ అని నువ్వు అర్థం చేసుకోవాలా. బిలాము బాలాకు మాటల్ని లోపల దాచుకున్నాడు, దేవుని మాటలు ధిక్కరించడానికి చూస్తున్నాడు. అది ఆశీర్వదించబడినము జనము, నువ్వు ఆశీర్వదించాలి కానీ వారిని శపించకూడదని యెహోవా దేవుడు చెప్తే, లోపల శపించడానికి మనసు పెట్టుకొని పైకి మాత్రం నటన చేస్తూ వచ్చినాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు బిలాముకు బుద్ధి చెప్పినాడు. గార్ధపానికి మానవ స్వరం ఇచ్చి గార్ధపము మాట్లాడి బిలాముకు బుద్ధి చెప్పింది. ఆ తర్వాత బిలాము దర్శనం చూసినట్లు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఈ దర్శనము చాలా ఇంపార్టెంట్, దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా. ఎవరైతే దేవుని ప్రజలను శపించడానికి చూస్తున్నారో అలాంటి వారికి దేవుడు పశువుల చేత బుద్ధి చెప్పిస్తాడు, ప్రవక్త అయితే కూడా. బిలాముకు బుద్ధి వచ్చింది. బిలాము దర్శనం చూసినాడు. ఏం దర్శనం చూసినాడు? సంఖ్యాకాండం 24:16-19 వరకు చూస్తే, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వారి వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపంలో ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలీలో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును. మోయాబు ప్రాంతాలకి శిక్ష ఎట్లా వస్తుందో బిలాము ఆ రోజే చూసినాడు. ఏ మోయాబీలైతే సోదె సొమ్మిస్తూ ఉండారో, మెచ్చుకుంటా ఉండారో, మరి బహుఘనత కలగజేస్తామంటూ ఉండారో, వాళ్ళు ఎట్లా కొట్టబడతారో, ఎట్లా నాశనం అవుతారో యెహోవా దేవుడు బిలాముకు చూపిస్తూ ఉన్నాడు. బిలామే ప్రవచిస్తూ ఉన్నాడు. ఏ రాజదండం ఇశ్రాయేల్లో నుండి లేస్తుందో అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనం చేయును, ఎదోమును షేయూరును ఇశ్రాయేలుకు శత్రువులు, వారు స్వాధీనపరచబడుదురు. ఇశ్రాయేలు పరాక్రమందును యాకోబు సంతానమున ఏలిక పుట్టును, అతడు పట్టణంలోని శేషమును నశింప చేయును అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఎంత గొప్ప సత్యాన్ని మరి మోయాబీలకు సపోర్ట్ చేయబోయిన బిలాముకు నేర్పించిందో. శపించటం కోసము 21 బలిపీఠాలను కట్టినాడు. ఎంత దౌర్భాగ్యం! అబ్రహాం జీవితంలో 4 శ్రేష్టమైన బలిపీఠాలను కట్టినాడు. మరి అలాంటిది 21 బలిపీఠాలను కట్టి గాడిద చేత బుద్ధి చెప్పించుకున్నాడు. బిలాము సోదె కాడుగా మిగిలిపోయినాడు. ప్రోక్తలాగా ఉండకుండా సోదె కాడు. చివరికి బిలాము ఎట్ట చనిపోయినాడు తెలుసా? కత్తి చేత చంపబడినాడని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నరికేసినారు బిలాంని. ఎంత దౌర్భాగ్యమైన జీవితం! జాగ్రత్త!
సాతానుడు ఎప్పుడు నేను కాపు కాస్తూ ఉంటాడు, నీ బలాలు బలహీనతలు చూస్తూ ఉంటాడు, నీ బలహీనతలు తెలిసి నీ బలహీనతల పైన ఆపరేట్ చేస్తాడు వాడు. సంసోన్ను పడివేయటానికి మొట్టమొదట ఫిలిష్తీయులను వాడుకున్నాడు. ఆ తర్వాత గాజాకు వస్తే గాజాల వేశ్య దగ్గర చేర్చినాడు. ఆ తర్వాత షోరేక లోయలోకి దిగొస్తే దెలీలా దగ్గర చేర్చినాడు. చూడండి, 3 స్త్రీలను వాడుకున్నాడు. గ్రాడ్యువల్గా సంసోనుని బందీ చేసినాడు, గుడ్డివానిగా చేసినాడు. ఎద్దు స్థానంలో సంసోనుని కట్టివేసినాడు. జాగ్రత్త, సాతాను తంత్రంలో ఎరుగిన వారు కాము అని వాక్యం చెప్తూ ఉంది. ఆ తంత్రంలో ఎరిగిన వాడు మరి జాగ్రత్తగా తను తాను కాచుకోవాలా, కాచుకోకపోతే ఇలాంటివి జరుగుతాయి. సాతాను గురించి ఇంకొక విషయం నేను మీకు చెప్తాను. మోషే జీవితంలో నుంచి ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం 5-6 వచనంలో చూస్తే, యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను. బేత్పయోరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికి తెలియదు. ఈ రోజు వరకు మోషే సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇస్రాయేలీలు మంచి ఆర్కియాలజిస్టులు ఉన్నారు, వాళ్ళ శాటిలైట్స్లోనే వెతికి కనిపెడతా ఉంటారు. అయినా ఈ రోజు వరకు వారు కనుక్కోలేదంట మోషే సమాధి ఎక్కడుందో. మోషేను మోయాబు దేశంలో ఉన్న ఒక లోయలో పాతిపెట్టినారు. మరి ఈ సంగతి ఎవరు కనుక్కున్నారు? లూసిఫర్ కనుక్కున్నాడండి. ఎట కనుక్కున్నాడు? వాడు ఫాలో చేస్తూనే ఉంటాడండి. ఫాలో చేసి యూదాకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు, సాతానుడు పోయి మోషే డెడ్ బాడీ దగ్గర కూర్చున్నాడు. మనం అర్థం చేసుకోవాలా ఆ సందర్భాన్ని. తర్కించినప్పుడు వివాదం వచ్చింది. మికాయేలు మోషే డెడ్ బాడీ దగ్గరికి ఎందుకు పోయినాడు? మోషే దేవుని సంబంధి కాబట్టి ఆ మోషే బాడీని గుర్చిన మొత్తము ప్రొటెక్షను మికాయేలు చూసుకోవాలా. అందుకు మికాయేలు పోయినాడు. మికాయేలు పోయేసరికి ఆడ లూసిఫర్ రెడీగా ఉన్నాడు. వీళ్ళిద్దరికి వాగ్వివాదం వచ్చింది. వాగ్వివాదం వస్తే మికాయేలు దూషించి తీర్పు తీర్చ తెగింపక, ఎవరు? జనరల్, యెహోవా దేవుని యుద్ధాలు జరిగించే మికాయేలు లూసిఫర్ను దూషించటానికి కానీ తీర్పు తీర్చడానికి కానీ మరి అవకాశం తీసుకోవాలా. ఒక మాట అంటున్నాడు, ప్రభువు నిన్ను గద్దించును కాక. చూడండి, అది ఆర్చేంజల్స్, వాళ్ళకి కూడా ఒక లిమిట్. కానీ ఈరోజు యేసుక్రీస్తు కుమారుడిగా కుమార్తెగా మనకి ఎన్ని అధికారాలు ఇవ్వబడినాయండి. మనం కుదిరితే సాతాను కాలి కిందేసి తొక్కేస్తూ ఉన్నాం. రోమ 16:20 ప్రకారం మనం వాడిని ఎట్లా ఆడుకోవాలో అట్లా ఆడుకుంటూ ఉన్నాం. అధికారం మనకిచ్చినాడు. తను ఎందరు అంగీకరించరో వారందరూ దేవుని కుమారులు అయ్యేదానికి అధికారం ఇచ్చినాడు. అధికారం ఉంది కాబట్టి ఈరోజు నువ్వు నేను సాతాన్ని అనగదొక్కుతూ ఉన్నాము. గుర్తుంచుకోవాలా. మోషే డెడ్ బాడీని ఫాలో చేసిందంటే నువ్వు నేను లెక్క. ఆలోచించు. జాగ్రత్త సుమా. తక్కువ అంచనా వేయదు, ఎక్కువ కూడా భయపడొద్దు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని దేవుని వాక్యము చెబుతూ ఉంది. మరి మోయాబీయుల పట్ల దేవుని ప్రణాళిక ఉంది. ఎట్లా కనుక్కోవాలో మనము? అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథము చేర్చబడింది. రూతు అన్న మాటకి అర్థం ఏంటంటే ఫ్రెండ్ అని, లేదంటే కంపానియన్ అని, స్నేహితురాలు, మంచి భాగస్వామి అనే అర్థం. రూతు గ్రంథము 1వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, న్యాయాధిపతి ఏలని దినములందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉన్నట్టుకు వెళ్ళెను.
ఆ మనుష్యుని పేరు ఎలిమెలకు, అతని భార్య పేరు నయోమి. అందరికీ గుర్తొచ్చేసి ఉంటుంది. తిరిగి వచ్చిన తర్వాత సాక్ష్యం చెప్తా ఉంది, నేను సమృద్ధి కలదాన్ని వెళ్ళి తిని రిక్తురాలిగా తిరిగి వచ్చుతాను. నేను భర్తను పోగొట్టుకునింది, ఇద్దరు కుమారులను పోగొట్టుకునింది. ఎందుకు వెళ్ళింది? ఆహారం కోసం పోయింది. ఎక్కడికి వెళ్ళింది? మోయాబీల దేశానికి పోయింది. మరి బెత్లెహేములో అంతమంది ఉంటే ఎవరు పోలేదు? అదేంటి నయోమి ఎందుకు వెళ్ళిపోయింది? నయోమి పేరుకి అర్థం ఏంటి? నయోమి అంటే స్ప్లెండర్ అని, మధురం అని అర్థం. ఈ మధురం ఎప్పుడైతే అన్నం కోసం మోయాబు దేశానికి పోయిందో తిరిగి వచ్చి చెప్తా ఉంది, నన్ను నయోమి అని పిలవబాకండి, మధురం అని పిలవబాకండి, నేను ఇప్పుడు మధురం కాదు, మారా, చేదు. ఆమె పేరు మార్చుకునేసింది. తప్పెవరిది? నయోమిదే తప్పు. మధురంగా ఉన్న జీవితాన్ని చేదుగా మార్చుకునింది. ఎప్పుడు చేదైంది? దేవుని ప్రజల్ని విడిచిపెట్టి అన్య దేశానికి వెళ్ళి అన్య జనాంగముతో పొత్తు కుదుర్చుకొని అట్లా తయారైంది. అయితే దేవుడు నయోమి పట్ల ఆయన ప్రత్యేకమైన ప్రణాళిక కలిగిన వాడు. మరి ఆమె అలాంటి స్థితిని అనుభవిస్తే కూడా దేవుడు ఒక మోయాబీయురాల్ని ఏర్పాటు చేస్తున్నాడు, మార్చినాడు, పరిచర్య చేయటం కోసము నయోమికి తోడుగా ఉంచినాడు. రూతు కంపానియన్, లేదంటే ఏ వెరీ గుడ్ ఫ్రెండ్. ఎవరికి? అందరికీ. రూతు మరి యెహోవా దేవుని గూర్చి అత్త దగ్గర ఏం వినిందో తెలియదు, యెహోవా దేవుని ప్రజల గురించి ఏం వినిందో తెలియదు. మరి అత్తగారింట్లో ఇశ్రాయేలు జనాంగం యొక్క పద్ధతులు ఏవి చూసిందో, ఆమెకి ఏమి నచ్చిందో తెలియదు. మోయాబీయురాలు, అన్యురాలు, విగ్రహారాధికురాలు తన జీవితాన్ని మార్చుకునింది. ఎంత మార్చుకునిందంటే మరి తనతో పాటు ఇంకొక తోడికోడలు అత్తకు ముద్దు పెట్టేసి వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకునే దానికి వెళ్ళిపోతే రూతు వెళ్ళట్లా. అత్తను వెంట పెట్టుకొని అత్త వెంబడిపోవాలని ప్రయత్నం చేస్తుంది. అత్త ఒప్పుకోవట్లా. అప్పుడు రూతు కొన్ని మాటలు నయోమితో చెప్తూ ఉంది. రూతుకు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడెదను. మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెహోవా నాకు ఎంత కీడైనా కలుగజేయునుగాక. చూడండి ఎలాంటి డెసిషన్ తీసుకునిందో, ఎలాంటి మాటలు చెప్పిందో. మోయాబీయులు యెహోవా సమాజంలో చేరాలంటే ఇలాంటి మార్పు వారి జీవితంలోకి రావాలా? దేవుడు వాళ్ళని అంగీకరిస్తాడు. ఇశ్రాయేలీల నాశనము కావాలని కోరుకునే జనాంగంలో, ఇశ్రాయేలీల పట్ల కుట్రలు చేసే జనాంగంలో, ఇశ్రాయేలు సర్వనాశనం కావాలా, వాళ్ళ పేర్లు కూడా జ్ఞాపకానికి రాకూడదనే మోయాబు జాతిలో అదేంటండి, ఇశ్రాయేలీలతో స్నేహం చేసి ఒక స్త్రీనా, భర్త చనిపోతే ఎగిరి గంతేసి వెళ్ళి ఇంకొక పెళ్లి చేసుకోకుండా అత్తను వెంబడించి రావటమా? ఎవరిలో చూస్తున్నాం ఈ లక్షణాలు? ఒక అన్యురాల్లో చూస్తూ ఉన్నాం. జాగ్రత్త. ప్రపంచంలో ఎలాంటి దినాల్లోకి వచ్చినాం? భర్త ఉండగానే 10 పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళని చూస్తూ ఉన్నాం. భర్త ఇంట్లో ఉండగానే 10 మందితో కాపురం చేసే స్త్రీలను చూస్తూ ఉన్నాం. భర్త ప్రియుడికి అడ్డం వచ్చినాడని తెలిస్తే భర్తను చంపేసే స్త్రీలను చూస్తూ ఉన్నాం. భయంకరమైన దినాలు. కానీ ఇక్కడ ఒక ఇశ్రాయేలీని ప్రేమించి జీవితాన్ని సాక్రిఫైస్ చేసి అత్తకు తోడుగా ఉండే ఒక శ్రేష్టమైనటువంటి స్నేహితురాల్ని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి రూతు యెహోవా దేవుని సమాజంలోకి మరి ఆహ్వానించబడింది, అందులో చేరగలిగింది. ఒక మాటలో చెప్పాలంటే యేసు క్రీస్తు ఆ వంశావళిలో వచ్చినాడని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. వంశావళిలో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు రూతు వంశావళిలో వచ్చినాడని మీరు గుర్తు చేసుకోవాలా. కాబట్టి జాగ్రత్త.
దేవుడు సక్రమమైన ఏర్పాట్లు చేసేది వేరు, అలాగే మనకు మనము అక్రమ సంబంధాలు చేసుకోవటం వేరు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మోయాబీలకు ఇశ్రాయేలీలకి పొసిగేదంటే పొసిగేది కాదు. కొన్నిసార్లు వీళ్ళు వాళ్ళని చంపేవాళ్ళు, వాళ్ళు వీళ్ళని చంపేవాళ్ళు. మరి 2వ సమూయేలుకు రాసిన గ్రంథము 23వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, మరియు కప్సీయేలు ఊరి వాడే క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అని ఒకడుండెను. ఇతడు మోయాబీయుల సంబంధులుగా ఆ 2 శూరులను హతము చేసెను. మరియు మంచి కాలమున బయలువెళ్ళి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేశాను. బెనాయా చాలా ఎత్తు బలము కలిగిన మోయాబీలను చంపేస్తున్నాడు. మరి కొంతమంది ఈ మోయాబీయులు ఈ ఫాలెన్ ఏంజల్స్కి మనుషులకు పుట్టిన వారు ఉన్నత దేహులు అన్నటువంటి ఇంటర్ప్రిటేషన్ చెప్తున్నారు. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అలాంటి ఇంటర్ప్రిటేషను ఎక్కడ కూడా బేస్ లేదు. మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఒక రేస్ అనుకోవాలి అది. వాళ్ళు గొలియాతలాగా మంచి ఎత్తు, మంచి బలం ఉండేవాళ్ళు. మోయాబీయులు కూడా అదే క్లాన్కి వస్తారు. అలాగే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 12 నుంచి 30 వరకు చూస్తే, యెహూదు ఆ రాజైన ఎగ్లోన్ను చంపింది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది మనకు మోయాబీయులు ఎంత ఎత్తు, ఎంత బలము కలిగిన వారు, అలాంటి వారిని ఎంత చక్కగా చంపేసినాడు అనేది కూడా మనం అక్కడ గమనించవచ్చు. సరే, వీటన్నిటిని పక్కకు పెడితే మోయాబును కూర్చి ప్రవక్తలు చాలా ప్రవచనాలు చెప్పినారు. ఈ ప్రవక్తలు చెప్పిన ప్రవచనాల్లో ఆల్రెడీ దావీదు రాసిన కీర్తన, ఆ కీర్తనలో దావీదు రాసినటువంటి ప్రార్థనతో కూడిన ప్రవచనాన్ని ఇదివరకు మనం ధ్యానించినాం. ఇంకా మిగతా ప్రవక్తలు ఏం చెప్పినారు ఒకసారి చూస్తాం. ఆమోసుకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములు బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించుదును. కాబట్టి మోయాబీలు తప్పులు చేసిన రోజులు వాళ్ళకి పనిష్మెంట్ కంపల్సరీ అన్న మాట యెహోవా దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాగే ఇర్మీయాకు రాసిన గ్రంథము 48వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలు వారు తాము ఆశ్రయించిన బేతేలును బట్టి సిగ్గుపడినట్లు. బేతేలు అంటే దేవుని మందిరం. దేవుని మందిరానికి క్రమంగా పోకుండా, ప్రవర్తన కాచుకోకుండా ఇష్టానుసారం జీవిస్తే మనము బేతేలును బట్టి సిగ్గుపడాల్సిన దినాలు వస్తాయి. అలాగే మోయాబీయులను కెమోషును బట్టి సిగ్గుపడుచున్నారు. వీళ్ళు కెమోషును బాగా నమ్ముతారు, కెమోషును ఆశ్రయిస్తారు, పూజిస్తారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే కెమోష్కి తమ ప్రథమ సంతానాన్ని బలిగా ఇస్తారు. బలిగానే ఇస్తారు, లేదంటే అగ్నిగుండంలన్నా వేస్తారు. అలాంటి మూఢభక్తి. అయితే ఒకానొక రోజు వస్తుందంట, ఆ రోజు కెమోష్ను చూసి వీళ్ళు సిగ్గుపడతారంట. అదే ఇర్మీయాకు రాసిన గ్రంథము 48వ అధ్యాయము మనము 1 నుంచి 47 వరకు చూస్తే, మరి ఏ లాగున మోయాబు పనిష్ చేయబడుతుంది ఇక్కడ చూస్తాం. ఒక్కొక్క వచనమును నేను చెప్తాను. 1వ వచనంలో, నెబోకు శ్రమ అది పాడైపోవచ్చున్నది, మోయాబునకు ప్రసిద్ధి ఉండదు. 4వ వచనంలో, మోయాబు రాజ్యము లయమైపోవును, దాని బిడల రోదన ధ్వని వినబడుచున్నది. 5వ వచనంలో, పరాజితుల రోదన ధ్వని వినబడుచున్నది, జనులు లూహితు ఏడ్చుచు ఎక్కుచున్నారు. 7వ వచనంలో, నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకుంటివి, నీవును పట్టుకొనబడదవు. కెమోష్ దేవత చెరలోనికి పోవును, ఒకడు తప్పకుండా వాని యాజకులను అధిపతులను చెరలోకి పోవుదురు. ఫేట్ ఆఫ్ కెమోష్. అలాగే 9వ వచనం, 8వ వచనం, యెహోవా సెలవిచ్చినట్టు సంహారకుడు ప్రతి పట్టణం మీదికి వచ్చును, ఏ పట్టణమును తప్పించుకొనజాలదు, లోయ కూడా నశించును, మైదానము పాడైపోవును. మోయాబునకు రెక్కలు పెట్టుడి, అది వేగముగా బయలుదేరిపోవలను.
నివాసి ఎవడు లేకుండా దాని పట్టణమును పాడుగును. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగును గాక. చూడండి, ఇవంతా కూడా ప్రవచనము. 15వ వచనంలో మోయాబు పాడైపోవచ్చున్నది. 16వ వచనంలో మోయాబునకు సమూల నాశనము. 18వ వచనంలో మోయాబును పాడు చేసిన వాడు నీ మీదికి వచ్చుచున్నాడు. 20వ వచనము మోయాబు పడగొట్టబడినదై అవమానము నుండి ఉన్నది. గోల ఎత్తి కేకలు వేయము, మోయాబు అపజయము నొందెను. 24వ వచనం మోయాబు దేశపురములన్నిటికీ శిక్ష విధించబడి ఉన్నది. 25 మోయాబు శృంగము నరికివేయబడి ఉన్నది, దాని బాహు విరవబడి ఉన్నది. 26లో అద్భుతమైనటువంటి మాట, మోయాబు యెహోవాకు విరోధంగా తన్ను తాను గొప్ప చేసుకొనెను, దాన్ని మత్తిల్ల చేయుడి. మోయాబు తన వమనములో పొర్లుచున్నది, అది అపహాస్యమునందును. మోయాబుకున్నటువంటి మేజర్ డ్రాబ్యాక్, యెహోవాకు విరోధంగా తన్ను తాను గొప్ప చేసుకుంటుందంట. 29వ వచనంలో మోయాబీల గర్వమును గూర్చి వింటిమి, వారు బహుగర్వపోతులు, వారి అతిశయమును గూర్చియు గర్వమును గూర్చియు అహంకారమును గూర్చియు పొగరును గూర్చియు మాకు సమాచారం వచ్చెను. చూడండి, గర్వమును గూర్చి వింటిమి, వారు బహుగర్వపోతులు, వారి అతిశయమును గూర్చియు గర్వమును గూర్చియు అహంకారమును గూర్చియు పొగరును గూర్చియు. ఇవన్నీ చూడటానికి ఒకేలాగా ఉన్నాయి కాదు. ఈ ఆరు రకాలైనటువంటి బలహీనతలు మోయాబీయులకి. అంతేకాకుండా వారి తామసమును వచించరాని వారి ప్రగల్భములను నాకు తెలిసి ఉన్నవి. చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు. కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చుచున్నాను, మోయాబు అంతటిని చూసి కేకలు వేయుచున్నాను. వారు కీర్హరేష జనులు లేకపోయారని మొరపెట్టుచున్నారు. ఫలభరితమైన ఫలములో నుండి మోయాబు దేశములో నుండి ఆనందమును సంతోషమును తొలగిపోయిను. ద్రాక్షగానుగలలో ద్రాక్షారసం లేకుండా చేయుచున్నాను. జనులు సంతోషించుచు త్రొక్కరు, సంతోషము నిస్సంతోషమాయను. 30వ వచనం ఉన్నత స్థలమున బలులు అర్పించి వారిని, దేవతలకు ధూపం వేయి వారిని మోయాబులో లేకుండా చేసేదను. దెర్ విల్ బి ఎ టైం. ఎలాంటి సమయము? మోయాబులో ధూపము వేసే వాళ్ళు లేకుండా పోతారంట. అంటే మనం ఏమర్థం చేసుకోవాలంటే మోయాబులో చేంజ్ వస్తుంది. ప్రవక్తలు అంగలార్చినారు మోయాబు కోసమని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. ఇంకో చక్కని మాట ప్రవక్త రాస్తూ ఉన్నాడు 36వ వచనంలో, వారు సంపాదించిన దానిలో శేషించిన నశించిపోయాను. మోయాబును గూర్చిన గుండె పిల్లన గ్రోవి వలె నాదము చేయుచున్నది. 37వ వచనం, ప్రతి తల బోడి ఆయను, ప్రతి గడ్డము గురిగింపబడెను, నడుముల మీద గోనె పట్టి ఉన్నవి. ఇవన్నీ రిఫర్మేషన్కి, వాళ్ళ మారు మనసుకు, వారి పశ్చాత్తాపానికి సాదృశ్యం. ఎప్పుడు? పనిష్మెంటు అధికమైనప్పుడు. 38లో మోయాబును పగలగొట్టుచున్నాను. 39లో మోయాబు సమూల ధ్వంసమయ్యాను. మోయాబు నువ్వు వెనుకకు తిరిగెతివే, సిగ్గుపడుము. మోయాబు తన చుట్టూనున్న వారికి అందరికీ అపహాస్యాస్పదంగాను భయ కారణంగాను ఉండును. 42వ వచనం, మోయాబు యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయను. మోయాబు బలహీనతలు చూడండి. మోయాబు నివాసి భయమును గుంటయు ఉరియు నీ మీదికి వచ్చి ఉన్నవి. 3 వచ్చేసినాయంట, భయము, గుంట, ఉరి. 44వ వచనం మళ్ళా ప్రత్యేకమైన వచనం. ఇదే యెహోవాకు భయము తప్పించుకొనుటకై పారిపోవారు గుంటలో పడుదురు, గుంటలో నుండి తప్పించేవారు ఊరిలో చిక్కుకొందురు. చూడండి, భయము తప్పించుకుంటే గుంటలో పడతారంటే, గుంట తప్పించుకుంటే ఊరిలో తగులుకుంటారంట. అంటే తప్పించుకోలేరని అర్థం. విమర్శ సంవత్సరం నేను రప్పించుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. దేశ పరిత్యాలకు వారు బలహీనులై హెష్బోను నీటిలో నిలిచి ఉన్నారు. 46వ వచనం, మోయాబు శిరస్సును సందడి చేయ వారి నడినెత్తును కాల్చివేచున్నది. మోయాబు నీకు శ్రమ, కెమోషు జనులు నశించి ఉన్నారు. నీ కుమారుడు చెరపట్టబడిరి, చెరపట్టబడిన వారిలో నీ కుమార్తెలు ఉన్నారు.
47వ వచనంలో మళ్ళా ఒక ప్రవచనం చూస్తూ ఉన్నాం, అద్భుతమైన ప్రవచనం. అయితే అంత్య దినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా దేవుడు పనిష్ చేసిన తర్వాత మోయాబు వారిని తిరిగి రప్పిస్తాడంట. ఎవరైతే యెహోవా సమాజంలో చేరకూడదు, ఎవరైతే ఇశ్రాయేలుని పాడు చేయాలనుకున్నారో, ఎవరైతే యెహోవా దేవుని కంటే గొప్పగా ఫీల్ అయినారో అలాంటి వారిని తిరిగి రప్పించుచున్నాడంట. ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో మోయాబును గూర్చిన శిక్షా విధి ముగిసెను. చూడండి, ఏ పనిష్మెంట్ అయితే దేవుడు మోయాబుకి ఇవ్వాలనుకున్నాడో ఆ పనిష్మెంట్ అంత ఇచ్చేసరికి ఆ పనిష్మెంట్ తీసుకున్న తర్వాత మోయాబు మారిపోతూ ఉంది. మోయాబు మారిపోయి తన శిక్షా విధి ముగిసింది. ఆ శిక్షా విధి ముగిసిన తర్వాత మోయాబు పూర్తిగా దేవుని దగ్గరికి వస్తుంది అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే యెషయా ప్రవక్త 16వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నాడు, మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది, కీర్హరేషు నిమిత్తము నా ఆంతరములు సితారావలే వాగుచున్నవి. మరి ఇలాంటి అన్యజనుల కోసము నీ హృదయము పిల్లన గ్రోవలే మారుతూ ఉందా, సితారావలే మారుతుందా? నువ్వు వేదన పడుతున్నావా? వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నావా? వారి కోసం కన్నీరు గారుస్తున్నావా? అది నువ్వు చెయ్యాలా. బహుశా అది నువ్వు చేయకపోవటం వల్లనే అన్యజనుల రక్షణ ఆలస్యమవుతుందేమో, నీకు తెలుసా? కాబట్టి ఈరోజు నుంచే అన్య జనాంగం కోసము నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టాలా. అలాంటి భారభరితమైన ఆత్మను దేవుడు నీకు దయచేయాల. నీ హృదయంలో అన్యజనుల రక్షణ గురించి ఒక ప్రత్యేకమైన భారం, నువ్వు నీ కన్నీరు విడిచాలా, వారి కోసం ప్రార్థన చేయాలా. అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము జాగ్రత్తగా గమనిస్తే వారికి ఒక శ్రేష్టమైనటువంటి ఆదరణ మాట కూడా మీకా ప్రవక్త చెప్తున్నాడు. మీకా ప్రవక్త 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను అన్నటువంటి మాట. కాబట్టి ఒకానొక రోజు మోయాబీలు దేవుని తెలుసుకుంటారు, దేవుని అంగీకరిస్తారు, వారు మారిపోతారు. అది ఎప్పుడు అన్నది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే జెఫన్యాకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో ఆ మర్మం చెప్పబడింది. జనముల ద్వీపములలో నివసించు వారందను తమ తమ స్థానముల నుండి తనకే నమస్కారం చేయనట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలము చేయును. యెహోవా వారికి భయంకరుడుగా ఉండును. భూమిలో ఉండే అన్ని అన్య జనాంగాలు వాళ్ళ దేవతలను విసర్జించి యెహోవా దేవుడు నిర్మూలము చేస్తే యెహోవా దేవునికే నమస్కారం చేసే రోజు వస్తుంది. అది ఎండ్ టైమ్స్ అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎండ్ టైమ్స్ అని జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఇదంతా మోయాబీయుల చరిత్ర. మోయాబీయుల చరిత్ర. యెహోవా దేవుడు ఈ మోయాబును నేను కాళ్ళు కడుగుకునే పల్లెం అని పిలిచినాడు. కాళ్ళు కడుక్కునే పల్లెం. ఏంటి కాళ్ళు కడుక్కోవటం అంటే? ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఆయన శిష్యుల పాదాలు కడిగిన సందర్భాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒక మాట చెప్తున్నాడు, మీలో గొప్పవాడుగా ఉండేవాడు మరి పరిచర్య చేయాలా? ఆయన పరిచర్య చేసి చూపించినాడు. ఆయన మరి శిష్యుల పాదాలు కడుగుతుంటే పేతురు చెప్పినాడు, అయ్యా నా పాదాలు నువ్వు కడగటం ఏంటి? వద్దు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేను నిన్ను కడగకపోతే నీతో నాకు పాలు లేదు, కమ్యూనియన్ లేదు, ఫెలోషిప్ లేదు. చూడండి, మోయాబు కాళ్ళు కడుగుకునే పల్లెము అని చెప్పేసరికి మోయాబు లైఫ్లో ఒక స్టేజ్ రావాలా. ఎలాంటి స్టేజ్ రావాలా? పరిచర్య చేసే స్టేజ్ రావాలా. కాళ్ళు కడుక్కునే పల్లెం ఎక్కడ ఉంటాయి? నెత్తిపైన ఉంటుందా, కింద ఉంటుందా?
కింద ఉంటుందండి, భూమిపైన ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే డౌన్ టు ఎర్త్. అలాంటి తగ్గింపు వచ్చేయాలి మోయాబుకి. ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్ ఆల్ ద పనిష్మెంట్. దేవుడు శిక్షించిన తర్వాత మోయాబు మారిపోతుంది. ఎంత మారిపోతుందంటే పరిచర్య చేసే మట్టుకు తన ఆశ ఏంటంటే నేను పాలు పొందాలా. ఎవరితో? దేవుని ప్రజలతో. అందుకే రూతు అలాంటి నిర్ణయం తీసుకుంటూ ఉంది. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. చూడండి, ఏ దేవుణ్ణి ఇష్టపడలేదో, ఏ దేవుని ప్రజలను అసహించుకునిందో, ఏ విగ్రహాలు, హేయమైన విగ్రహాలను పూజించిందో, దేవతలను పూజించిందో, అలాంటి స్థితి నుంచి దేవునిని, దేవుని ప్రజలను ప్రేమించి వాళ్ళకు స్నేహితులుగా జీవించడమే కాదు, అత్తకు పరిచర్య చేయటానికి వచ్చింది. మరణ పర్యంతము తల్లిదండ్రులను విడిచి, లోకాశలు విడిచి, యవనరాలు ఇంకొక భర్తను ఎత్తుకోవటం విడిచి పరిచర్య చేయటానికి వచ్చేసింది. అది మోయాబీల్లో ఉన్నటువంటి ప్రత్యేకత. దేవుడు మోయాబీలను అలాగున మారుస్తాడని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఒక ప్రాముఖ్యమైన అంశంలోకి వస్తున్నాను ముగింపులో. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మోయాబీయులు నల్లవారా తెల్లవారా? మరి వారి వారి వంశావళులను బట్టి, హిస్టారికల్ అండ్ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ని బట్టి చూస్తే వారు నల్లవారు, లేదంటే ఆఫ్రికన్స్ అని అనుకోవచ్చు మనం. మరి మోషే కుషి దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు కదా. కుషి దేశం అంటే ఆఫ్రికన్ అనే అర్థం. అంటే వీళ్ళంతా బ్లాక్ పీపుల్. ఇప్పుడు ప్రపంచంలో ఒక చిన్న ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఉంది. ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ప్రకారము ఒక ఆర్కియాలజిస్ట్కు దొరికినటువంటి స్టోన్, దానిపైన ఉన్నటువంటి డిపిక్షన్స్ అన్నీ కూడా ఈ మోయాబీలు నల్లని వారు అన్నటువంటి సత్యాన్ని బయలుపరుస్తుంది. మరి అమెజాన్లో ఒక బుక్ దొరుకుతుంది, మీకు స్క్రీన్ పైన చూపిస్తూ ఉన్నాము. ఆ బుక్లో యేసుక్రీస్తు నల్లనివాడా తెల్లనివాడా, అదొక పెద్ద వివాదము. ఆ వివాదం పైన ఆ పుస్తకం రాయబడింది, చాలామంది కొన్నారు. ఆ వివాదం కూడా నిజంగా మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ పుస్తకం రాసినటువంటి ఆ రచయిత యేసుక్రీస్తు తెల్లనివాడు అని ఒప్పుకోవటానికి ఆయనకి ఇష్టం లేదు. యేసుక్రీస్తు బ్లాక్ జ్యూ, నల్లని యూదుడు అని రాసుకొని వచ్చినాడు. మరి తన ఆలోచనని సపోర్ట్ చేసుకోవటం కోసము చాలా వాక్యాలని అక్కడ మరి ఉదహరించినట్లు మనం చూడవచ్చు ఆ పుస్తకంలో. బాగా గమనించుకోవాలా. ఆ రచయితకు లేని జ్ఞానం ఏంటంటే యేసుక్రీస్తు శరీర సంబంధిగా పుట్టినాడు, లేదంటే లీనియేజ్, ఎవరైతే ముందు బ్లాక్ పీపుల్ ఉన్నారో వాళ్ళ తరహాలో యేసుక్రీస్తు శరీర రీతిగా నల్లనివాడిగా నీగ్రోలాగా పుట్టినాడు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యేసుక్రీస్తు శరీర రీతిగా పుట్టలేదు. బాగా జ్ఞాపకం చేసుకోవాలా. సింపుల్ ట్రూత్. ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించబడి, ఆయన పూర్వీకుల్లో చాలామంది బ్లాక్స్ ఉండారు కాబట్టి ఆయన బ్లాక్ జూగా పుట్ల. ఆ లీనేజ్లో చాలామందిని మనం చూపించవచ్చు. మరి రూతు మోయాబీయురాలు. మోయాబీయురాలు అంటే తను నల్లగానే ఉంటుంది కాబట్టి అంత మాత్రాన యేసుక్రీస్తు ఆ వంశావళి నుంచి వస్తే నలగబట్టాల్సిన అవసరం లేదు. రాహాబు అంతకు ముందుంది, ఆమె కూడా అన్యురాలే, అంత మాత్రాన యేసుక్రీస్తు నలగబట్టాల్సిన అవసరం లేదు. బత్షెబ హిత్తీయురాలు, ఆమె కూడా నల్లగానే ఉంటుంది, అంత మాత్రాన యేసుక్రీస్తు నలగబట్టాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ఏదో మనం పుట్టినట్టు మా నాన్న నల్లగున్నాడు, నేను నల్లగున్నా, మీ నాన్న తెల్లగున్నాడు, నువ్వు తెల్లగున్నావు, అట్లా పుట్టట్లా. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించబడి, ఆ ప్రక్రియ ఎంత పరిశుద్ధాత్మ దేవుంది.
నేను ఇంకొన్ని వీడియోస్ చూస్తున్నాను. ఒక వీడియోలో అయితే ఒక పాస్టర్ గారు ఆఫ్రికన్ కంట్రీస్లో యేసుక్రీస్తు లాగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఫోటో తీసుకొని, బహుశా యేసుక్రీస్తు గా నటించినటువంటి ఒక వ్యక్తి ఫోటో, ఫుల్ ఫోటో అది పెట్టి చర్చ్లో ఆయన ఆ ఫోటోను చంపలు కొట్టి సంఘమంతటి చేత చంపలు కొట్టిస్తూ ఉన్నాడు. అంటే ఈ నల్లవారికి తెల్లవారికి మధ్య ఏ జాతి విభేదాలు ఉన్నాయో వాటిని స్క్వేర్ చేసుకోవటానికి. ఈ లోకంలో నీకు చాలామందితో విభేదాలు ఉంటాయి, వైషమ్యాలు ఉంటాయి. వాటిని తీసుకొచ్చి యేసుక్రీస్తు దగ్గర తేల్చటం ఏంటి? సాతానుడు ఏ విధంగా యేసుక్రీస్తు పైన ఉన్న మమకారాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. జాగ్రత్త. చివరి దినాలు ఇది ప్రెవలెంట్ అయితే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సంఘమంతా కూడా నవ్వుతూ ఉన్నారు, ఆ ఫోటోను చంపదెబ్బలు కొడుతూ ఉన్నారు. అది ఎంత దుర్మార్గంగా అనిపించిందో. జాగ్రత్త సుమా. ఇలాంటి తప్పుడు థీరీసు, తప్పుడు విధానాలు లోకంలోకి ఇంకా ఎక్కువ ప్రవేశిస్తాయి, ఎక్కువ పెచ్చరిల్లిపోతాయి. ఇంతకు యేసుక్రీస్తు నల్లనివాడా తెల్లనివాడా? నేనైతే నా సొంత జ్ఞానంతో ఏం చెప్పడం తలుచుకోలేదు. యేసుక్రీస్తు ఎలాంటి వాడో వాక్యంలోనే మీకు చూపించదలుచుకున్నాను. పరమగీతం 5వ అధ్యాయం 10 నుంచి 16 వరకు మనం జాగ్రత్తగా చూస్తే, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు, అవి నుక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడుగబడినట్టున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చిక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవ రూపక జటామాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తార్షీషు రత్న భూషితమైన స్వర్ణ గోళం వలె ఉన్నవి. అతని కాయము నీల రత్న ఖచ్చితమైన విచిత్రముకు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబనోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. అతని నూరు అతి మధురము, అతడు అతికాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. యేసుక్రీస్తు గురించిన వర్ణన. మీరు నల్లనుకోండి తెల్లనుకోండి, నాకు సంబంధం లేదు. వాక్యము ఏం చెప్పిందో దాన్ని మీరు అంగీకరిస్తే చాలు. దానియేలుకు రాసిన గ్రంథం 10వ అధ్యాయం 4 నుంచి 6 వచనంలో 2వ భాగం చూపిస్తున్నాను నేను. మొదటి నెల 24వ తేదీ నేను హిద్దెకేలను గొప్ప నదీ తీరమున ఉంటిని. నేను కన్నులెత్తి చూడగా నార బట్టలు ధరించుకొని ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడుకట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్త వర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపువలే ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. సరే, దీన్ని కూడా పక్కన పెట్టేస్తాం. ప్రకటన గ్రంథంలో చూస్తాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 12 నుంచి 16 వరకు. మరి యోహాను భక్తుడు రాసినటువంటి ప్రకటన గ్రంథంలో ఇది చిట్ట చివరి గ్రంథము. మనందరికీ ఒక అద్భుతమైనటువంటి వర్ణన ప్రభువుని గురించి ఉన్నటువంటి గ్రంథం. మరి ఎప్పుడైతే ఏ స్వరమైతే మరి యోహాను భక్తుడితో మాట్లాడిందో ఆ స్వరాన్ని తిరిగి చూడటానికి వెనక్కి తిరిగినాడంట. అలాగని వెనక్కి తిరిగితే 7 సువర్ణ దీపస్తంభమును, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా, హిమము ఐస్ నల్లగా ఉంటుందో తెల్లగా ఉంటుందో మీరే చెప్పాలి, నాకు తెలియదు. ధవలముగా బ్రైట్
ఇట్లాంటి బ్రైట్ కాదు, షైనింగ్. ఆయన నేత్రంలో అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచుల వాడి అయిన ఖడ్గము పుట్టి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. సూర్యుడు నలుపా తెలిపా మీకే తెలియాలి, నాకు తెలియదు. యేసుక్రీస్తును మనము ఈ లోకంలో ఉండే మనకున్నటువంటి విభేదాలు, వైషమ్యాలు, ఏమండి, రకరకాలైనటువంటి మన బలహీనతలను తీసుకువెళ్ళి యేసుక్రీస్తుకు ఆపాదించటమా? అసలు ఈ మనుషుల్ని ద్వేషించడమే తప్పు. నల్లోడైతే ఏంది, తెల్లోడైతే ఏంది. ఆ ద్వేష భావాన్ని ఏకంగా యేసుక్రీస్తుకు రుద్దటం. యేసుక్రీస్తు నల్లోల దేవుడైతే నీకు వచ్చేదేంది, తెల్లోల దేవుడైతే నీకు పోయేదేంటి? ఆయన సర్వలోకానికి రక్షకుడని వాక్యం చెప్తే అది నువ్వు అంగీకరించట్లేదా? పరలోక రాజ్యంలో ప్రతి దేశము నుండి, ప్రతి భాష నుండి, ప్రతి వంశము నుంచి కోటాను కోట్ల మంది ప్రజలు వస్తారని చెప్పి రాయబడి ఉందే. దాన్ని ఎందుకు మర్చిపోతున్నారు మీరు? ఎందుకు మనుషుల మీద గోడలు కడుతూ ఉన్నారు? మనుషుల మీద విభేదాలు ఎందుకు సృష్టిస్తూ ఉన్నారు? తప్పు. ఇలాంటి తప్పులు చేయకూడదు. దేవుడు నలుపా తెలుపా కాదు. ఆయన అందరినీ ప్రేమించినాడు. ఆయన అందరి కోసం మరణించినాడు. ఆయన అన్యుల్ని కూడా విడిచిపెట్టలేదు. వాళ్ళని ప్రేమించినాడు, దీవించినాడు, ఆశీర్వదించినాడు. వాళ్ళు మారాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన వాళ్ళని సర్వనాశనం చేయటం లేదు. వాళ్ళని తగినంత పనిష్ చేసి, మనల్ని ఎట్ట పనిష్ చేసినాడో వాళ్ళను కూడా అట్లే పనిష్ చేసి, వాళ్ళకి రక్షణ, మారు మనసు, పశ్చాత్తాపం దయచేసి వాళ్ళను కూడా కుమారులుగా, కుమార్తెలుగా చేస్తూ ఉన్నాడు. ఆయన అలాంటి ధన్యత అన్యులకు కూడా ఇస్తూ ఉన్నాడు. ఈరోజు భారతదేశంలో మనం అన్యుల కిందే లెక్క కదా. మనం ఇశ్రాయేలుతో సమానం కాదు. కాకపోతే దత్తపుత్రులం మనము. అయినా కానీ ఆయన సొంత ప్రజలకు మనకు తేడా పెట్టలేదు. పరలోక రాజ్యంలో వారితో పాటు మనం ఉంటాం. మనకందరికీ ఒకే చోటు ఉంటుంది. కాబట్టి ఎలాంటి గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, పక్షపాతము లేని దేవుడు, అబద్ధం ఆడనేరని దేవుడు. అలాంటి దేవునితో మనము రాజకీయాలు చేయకూడదు. లోక సంబంధమైన బలహీనతలు ఆయనకు రుద్దకూడదు. తప్పు. ఇప్పుడు నా సహోదరుడు, సహోదరి, ఈ మోయాబు అంశములో మనం నేర్చుకోవాల్సిన 2 ప్రాముఖ్యమైన విషయాలు. మోయాబీయులు అన్యులైతే కూడా, దేవుణ్ణి, దేవుని ప్రజల్ని ఇష్టపడని వారైతే కూడా, అలాంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలా? వారి రక్షణ కోసము ప్రార్థన చేయాలా? అవకాశం దొరికితే మనము వారితో స్నేహం చేసి, వారికి సువార్త ప్రకటించి, వారిని దేవుని ప్రజలుగా మార్చడానికి ప్రయత్నం చేయాలా? అది మన ముందు ఉన్నటువంటి బాధ్యత. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించి సమస్త జనులను నా శిష్యులుగా చేయమన్నాడు. ఈ పని మనం చేస్తూ ఉన్నామా లేదా మనము ప్రశ్నించుకోవాలా? అలాగే మన ఇండ్లు ఇలాంటి వారికి తెరవబడి ఉన్నాయా, మూయబడి ఉన్నాయా? వారితో సహవాసము చేయకూడదు అని అన్నప్పుడు అర్థం ఏంటంటే, నువ్వు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ అలవాట్లు నువ్వు నేర్చుకోవద్దు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే నీ అలవాట్లు వాళ్ళకి నేర్పించమని. చెడు తీసుకోవద్దు. ఏ మంచి అయితే ఉందో మంచి ఇవ్వటం నేర్చుకో. ఈ మంచి ఒకరోజు వాళ్ళని మంచిగా మారుస్తుంది. వాళ్ళు ఇచ్చే చెడు తీసుకుని ఉంటే నువ్వు చెడిపోతావు. మీకు అర్థమైంది అనుకుంటారు. ఈరోజు నుంచి అలాంటి ఒక క్రొత్త జీవితము మనం మొదలు పెట్టాలి. క్రొత్త జీవితం, అన్యుల కోసము భారం కలిగిన హృదయం, భారభరితమైనటువంటి ఆత్మ, అలాంటి ప్రార్థన, వారి కోసం కన్నీళ్ళు విడవటం. కాబట్టి మన ప్రేమతో వారి అన్య దేవతలను విడిచిపెట్టాలా? వాళ్ళు మారుమనసు పొందాలా?
యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించాలా? వాళ్ళు కూడా దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మారాలా? పరలోక రాజ్యంలో మనతో పాటు వాళ్ళు పాలి భాగస్తులు కావాలా? ఎందుకంటే దేవుడు వారిని కోరుకున్నాడు. దేవుడు వారిని విడిచిపెట్టలా. దేవుడు వారిని కాళ్ళు కడుగుకునే పల్లెంగా, అంటే వాళ్ళు కూడా ఒకానొక రోజు దీనులుగా, సాత్వికులుగా యేసుక్రీస్తులాగా మారి పరిచర్య చేసే స్థితికి వారిని తీసుకొస్తాడు. ఆ దినాల కోసం ప్రార్థన చేయాలి. ప్రపంచంలో అన్ని దేశాలు ఉన్నాయి, గమనించండి. ఈ అన్ని దేశాలు, అన్ని ప్రజలు మారి నిత్యుడైన సత్యుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించటానికి మనము ప్రయాసపడాల. అలాంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకందరికీ దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? చిన్న తీర్మానం చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. మాలో ఉన్న బలహీనతలనైనా నా తండ్రి మేము తీసివేసి అన్యులతో మేము సహవాసం చేసి వారికినైనా మీ రక్షణ సువార్తను ప్రకటించి వారిని నీ బిడలుగానైనా మార్చటానికి మాకు జ్ఞానము, మాటలు దయచేయండి. నీ నోరు బాగా తెరువు, నేను దాన్ని నింపేదనని వాగ్దానం చేసిన యేసయ్యా, మేము నోరు తెరుచుచుండగా మా నోటిని మీ మాటలతో నింపండి. మేము సువార్త ప్రకటించేవారుగా ఉండటానికి మమ్మల్ని వాడుకునండి. అన్యజనులు అనే అర్పణ, అది హేబేలు వంటి అర్పణ, పరలోక రాజ్యానికి తీసుకురావటానికి, బలానమ్మకమైన దాసురాలని మీ నుండి కితాబు పొందటానికి మీరే కృప చూపించండి. అన్య జనాంగం కోసము కన్నీరు కార్చే 2 శ్రేష్టమైన కన్నులను దయచేయండి. మా కన్నులు 2 తటాకంలో మారటానికి పరిశుద్ధాత్మదేవ మీరు సహాయము దయచేయండి. అయా, మేము ఏమరక నిత్యము ప్రార్థనలు అన్యుల కోసము సిద్ధం చేయటానికి సహాయము దయచేయండి. పిల్లను గ్రోవి వలె, సితారా వలె మా హృదయము నైనా శబ్దము చేయటానికి సహాయము దయచేయండి. వీటన్నిటికి మించి నైనా వారు రక్షణ అనుభవంలోకి వచ్చేటప్పుడు వారిని బట్టి నైనా మేము ఎలాంటి అతిశయాలకు పోకుండా సాధారణంగా వారిని మీలోకి తీసుకోవటానికి, వారితో కలిసి నమ్మకంగా జీవించటానికి, వారికి మా ప్రేమను పంచటానికి, నైనా నీ ప్రేమను వారికి చూపించటానికి మమ్మల్ని మార్చమని అయ్యా, వింటున్నటువంటి ప్రతి వ్యక్తిని నైనా మీరు దీవించి ఇలాంటి భారాల్ని కలుగు చేసి, ఎలాగన మీరు సువార్త ప్రకటించారో అలాగని బిడ్డలందరూ సువార్త ప్రకటించి అన్యులకు రక్షణ దయచేయటానికి మీరు వాడుకోమని, ఇలాంటి శ్రేష్టమైన జీవితము మాకు దయచేసి మమ్మల్ని దీవించమని, నజరేయుడు మా ప్రాణనాథుడు మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేకాదృష్టి నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్న స్వామి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఆయన నామం ప్రేమించి పూజించే ప్రతి ఒక్కరికి, ప్రపంచవ్యాప్తంగా వేకువనేలే స్తుతించే బిడ్డలకు, ఉపవాసం ఉండే బిడ్డలకు, ఉపదేశమనే బిడ్డలకు, ఉపదేశించే బిడ్డలకు, మరి ప్రత్యేకించి అన్య జనుల పట్ల భారము కలిగిన బిడ్డలకు, సువార్త పట్ల ఆశ, ఆసక్తి, ప్రయాస కలిగిన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకు అందరికీ వందనాలు.
విత్తబడిన వాక్యానికి దేవుడు నీరు కట్టి ఫలింపజేయాలని ఎంతో కష్టపడి ప్రయాసతో చేసే ఈ వాక్య సత్యాలను మీరు మీ వరకే దాచుకోనకుండా అనేక మందికి మీరు షేర్ చేస్తూ ఆ విధంగా ఈ పరిచర్యలో మీరు పారిభాగస్తులు కావాలని, అలాగే అనేక మందికి కొత్త వారికి ఈ వాక్య వెలుగు పరిచర్యలను మీరు పరిచయం చేయాలని నేను ప్రభునామమున మీకు అందరికీ మనవి చేస్తున్నాను. మీకు ప్రార్థన అవసరం ఉంటే రాయండి, మేము మీకోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. మరొక వారము ఇలాగన మనం కలుసుకునే పర్యంతం దేవుని ప్రేమలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, ప్రతిష్టలో, పరిచర్యలో ఈ వాక్య వెలుగు సహోదరుడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.